పెద్దలందరికీ జైలు తెలియజేస్తూ ముందున్న విద్యార్థులు మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే నేను చెప్పడం టెక్నికల్ తర్వాత క్యాజువల్ ప్రసంగం అంటే వేరు. నాకు వాళ్ళు ఇచ్చిన అంశం ఏంటి అంటే మనకు డాక్టర్ అంబేద్కర్ దాదాపుగా పరిచయం, మహాత్మా పూలే పరిచయమే, కాంచనా సార్ కూడా 90% పరిచయమే. కానీ రాజకీయపై ఉన్న మాయావతి గారు పూర్తిగా పరిచయం కాలేదు. పరిచయం చేద్దాం, ఓ ప్రయత్నం చేద్దాం అన్నప్పుడు నిజానికి మాయావతి గారి గురించి మనం పేపర్లు చూస్తే తప్ప ఆ యూపీకి పోయి చూసిన రాజకీయాలు మనం చెప్పలేము నిజానికి. కానీ మాయావతి గారి గురించి లైఫ్ హిస్టరీ ఒక రాయబడి అజయ్ ఘోష్ అని రాశారు. ఒక మనిషి తరంతరం రాసే చరిత్రను నడుస్తున్న కాలంలో రాస్తున్న చరిత్ర ఎలా ఉంటుంది. సహజంగా మనం బతుకున్న కాలంలో ఈరోజు మన కాలంలో మనతో పాటు పుట్టిన వాళ్ళు తొందరగా గౌరవించారు, తొందరగా స్వీకరించారు, ముందుగా విమర్శకులు ఉన్నాం. కానీ మన పదాంతం మనం చేసిన ప్రతి పనిని గొప్పది అనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది సహజ నేచర్ భారతదేశంలో. మరణాంతరం ఎవరినైనా పోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ బ్రతికున్నప్పుడు మాత్రం మనతో పనిచేస్తున్నప్పుడు, మన కాలంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ప్రతి పనిని విమర్శకే గురవుతా ఉంటారు. కానీ అదే మాయావతి గారి గురించి విమర్శ చేయలేదు. మనం ఇప్పుడు చాలా అంశాలు స్పృశిస్తున్నాం. ఈరోజు దాకా డాక్టర్ అంబేద్కర్ కానీ కాంచనా గారి కానీ ఏమైనా స్పృశిస్తున్నాము. డాక్టర్ అంబేద్కర్ త్యాగం చేశాడు, భార్య పిల్లల్ని చదువుకున్నాడు, అన్ని వదులుకున్నాడు అని మనం అంటున్నాం. కానీ తన సమాజానికి వాటి త్యాగాన్ని ఎక్స్ప్రెస్ చేశారా? భార్య శరీరం మీద వైద్యం లేదు అని మనం గొప్పగా మాట్లాడుతున్నాం. శాలలో రక్తం వచ్చింది అంటున్నాం మనం. కానీ ఆ రోజు సమాజం, తన కుటుంబ సభ్యులు కావచ్చు, తన చుట్టూ సమాజం కావచ్చు, ఏమంటారు వాళ్ళు మన అనుకున్నది మనకు అర్థమవుతుందా? అది ఆనాడు విమర్శ, ఈనాడు త్యాగంగా నిలబడదు. కాంచనా సంబంధించిన చెప్తాం ఏమని 24 ఉత్తరం రాశాడు, వాళ్ళ తండ్రి చనిపోవడం కూడా అంటే ఇక్కడ అదే కాలేదు అని మనం ఈరోజు త్యాగం కింద ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, గొప్పమైన కింద ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కానీ నిజంగానే నాకు పెళ్ళొద్దు అని ఒక తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ ఉత్తరం రాస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారు, తన ప్రభుత్వం ఏమంటారు, తన కులస్తులు ఏమంటారు, ఆ ఊరు వాళ్ళు ఏమంటారు, సమాజం ఏమంటారు. ఈరోజు మనం దానికి చెప్తున్నాం. సమాజం కొరకు పెళ్లి చేసుకోకుండా, ఆస్తులు ఎక్కువ పెట్టకుండా త్యాగం చేసి బతికాడు కాంచనా మనం అంటున్నాం ఈరోజు తలంటాం. కానీ తను బతుకున్నప్పుడు, తన ఉత్తరం రాసినప్పుడు, తన తల్లి అంతకేదన్న అదే కానప్పుడు సమాజం ఏమంటుంది? ఆ విమర్శను ఆ వ్యక్తి ఎంతో భరించుంటారు. సేమ్ మన కథానాయకురాలు కూడా తాను చెబుతున్న ఉద్యోగాన్ని ఉండుకొని ఢిల్లీ 2 రోజులు తలభాగంలో ఉన్న డిఎస్పీ ఆఫీసులో పోయి ఒకటే అమ్మాయి మిగతా అమ్మాయి వాళ్ళ మధ్య బతుకున్నప్పుడు సమాజం ఏమంటుంది? ఆ ఢిల్లీ సమాజం కావచ్చు, లేకపోతే ఇప్పుడు బుద్ధనగర్ అంటున్నారు కదా, ఆ సమాజం కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, పాలకులు కావచ్చు, ఆ అమ్మాయికి ఏమంటారు? మనం ఆ త్యాగాన్ని గుర్తించగలం. ఒక 22 ఏళ్ల యువతి తన కుటుంబాన్ని వదులుకొని, తను చేస్తున్న ఉద్యోగాలు వదులుకొని, తను మంచిగా దొరికే అవకాశాలు వదులుకొని 100 మంది మగాళ్ళ మధ్య ఒక యువతి బ్రతికి ఆ రోజు సమాజం ఏమన్నా
అయింది, 4 సార్లు ఎమ్మెల్యే అయింది, ఎమ్మెల్సీ అయింది, మనం బాగానే మాట్లాడతాం. కానీ ఆ వయసులో ఆ సందర్భంలో మన కథానాయకురాలు చేసిన త్యాగం ఎలా గుర్తించలేము. మనకు ఆ శక్తి ఉంది, మనకు ఆ శక్తి ఉందా, దాన్ని గుర్తించేంత స్థాయి మనకు ఉందా? మా అందరి కథానాయకుల గురించి మనం అదే చెప్తున్నాం. త్యాగాలని మా అమ్మ అప్పుడే వాళ్ళ నాన్న ఎల్లగొట్టినా బయటకు దొరికారు, ఆ ఇంట్లో భార్యలు అందరికి నీళ్ళు ఇచ్చారు, ఒక విధంగా కొడుకు సాగుతున్నారు, ఇంత త్యాగం ఉంది అని మనం ఈరోజు అంటున్నాం. 200 ఏళ్ల క్రితం 150 ఏళ్ల క్రితం ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, ఆ మాత సావిత్రిబాయిని ఆ సమాజం ఏమంటారు? ఇంత ఆధునిక కాలంలో మన మధ్యలో దొరుకుతున్న నాయకురాలు త్యాగాన్ని గుర్తించేస్తారో మనం లేదు. మన కళలో దొరుకుతుంది, మన అంబేద్కర్ పూర్తి స్థాయిలో చూడలేదు. ఎవరైనా ఇప్పుడు ఎవరు కాశీరాం సార్ చూసుకుని చాలా మంది ఉంటారు. కానీ మన మధ్యలో దొరుకుతున్న ఒక రాజకీయ చైతన్యం, ఒక త్యాగానికి చిహ్నం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పటికీ కూడా మన ఎవరి మనోభీయాలు తెలియక, ఎవరితో ఉండాలో తెలియక మన వాళ్ళని విమర్శించడానికి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి వచ్చాను. నేను వచ్చింది రాజకీయాలు మాట్లాడాను. నా జాతిలో ఉంటున్న ఒక వ్యక్తి ఆ వ్యక్తిత్వాన్ని సమాజాన్ని పరిచయం చేయాలి. ఎప్పుడో 1956 జనవరి 15 మీరు టైం చూస్తున్నారా? ఎప్పుడు ఉండింది మాయావతి గారు? 56 జనవరి, డిసెంబర్ 56లో నాకు అభ్యర్థున్నాను. 1890 మహాత్మా పూలే మరణం. 1891 డాక్టర్ అంబేద్కర్ జనం. మనకి ఎక్కడో ఇది హిందూ సంప్రదాయాలు అనుసరించబడ్డది. ఎక్కడో ఒక తరం అనుసరిస్తా ఉంటే ఇంకొక తరం ఉపయోగిస్తా ఉంది. డాక్టర్ అంబేద్కర్ 1956లో చనిపోతే ఆ తరమే మాయావతి జనం, కాంచనం వ్యక్తిగత జనం. అదే 1956 శ్రీగణి చెందిన ఉంటాయి. శ్రీగణి న్యాయాలయంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అంటే మనం ఎక్కడో మన వాళ్ళకి ఎక్కడో లింక్ ఉంటుంది, ఎక్కడో చైతన్యం అవ్వడానికి అవకాశం ఉంది. మరి మాయావతి గారు ఎక్కడ చైతన్యమయ్యారు? మాయావతి గారు ఎక్కడ చైతన్యమయ్యారు? ఏం చేస్తున్నారు? ఏం చేశారు? భవిష్యత్తులో ఏం చేస్తారు? ఇవి 3 మనం స్పృశిస్తే మన నాయకులను మనం గుర్తించినట్లే. ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మనం చేసుకోవాలి. అందరూ ఏం చేశాము, ఏం చేస్తున్నాము, ఏం చేస్తాం. కానీ మనకు ఏం చేశాము అనేది మన జీవితంలో ప్రధాన కాకపోవచ్చు, కానీ ఏం చేస్తున్నాము అనేది ప్రధానమే. ఏం చేస్తాము అనేది కూడా ప్రధానం. చేసింది ఇప్పటికీ ఎవరికి రాదు. కానీ త్యాగవంతుది జీవితం మొదటి నుంచి వ్యూహాత్మకంగానే చేస్తున్నారు, ఫలప్రదంగానే చేస్తున్నారు. మనమే అసామాన్యులుగా ఎదురేక సామాన్యులుగా బ్రతికిపోతున్నాం. మరి మన నాయకురాలు ఈనాటి లీడర్ ఏం చేసింది ఇంకొకసారి మాట్లాడతాను, ఏం చేస్తుందో కొంచెం కృషిస్తాను, ఏం చేస్తుందో నేను ఊహించలేదు, కానీ అవకాశాన్ని మాత్రం మాట్లాడు. మరి ఏం చేసింది? 1956 జనవరి 15 నాడు నిజానికి మీరు ఉత్తరప్రదేశ్ జాగ్రత్తగా అర్థం చేస్తే దానికి సరిహద్దులు జమ్మూ కాశ్మీర్. సరే ఈరోజు ఉత్తరాఖండ్ విడిపోయింది కాబట్టి ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, నేపాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇన్ని సరిహద్దులు ఉన్న రాష్ట్రం. ఇన్ని సరిహద్దులు ఉన్న రాష్ట్రంలో ఢిల్లీ కూడా గోవా ప్రాంతానికి అటాచ్ ఢిల్లీ. మన నాయకురాలు పుట్టింది కూడా ఇప్పుడు గురుగారు ఫైజాబాద్, దాని ఓటర్
ఢిల్లీ బార్డర్లో ఉంటారు. దాటి కొత్త గవర్నమెంట్ రావాలంటే దాటి గతంలో జరిగింది. అక్రమ్ అనే ఒక అతన్ని ఏదో గొడవ వేస్తున్నారని చంపారు. ఆ అక్రమ్ దాటిని ఆ దాటి మండలమే మన నాయకుడు రాసుకుంటున్నాడు. అంటే ఎట్లాంటి ఆ ఊరు ఎట్లాంటి అంటే సాక్షి చెప్తున్నాను. అంటే నేను అన్ని చెప్పలేక మీకు అర్థం కావడానికి ఆయన పుట్టి పెరిగిన ఊరు ఎలాంటిది అది సాక్ష్యం వరకు మాత్రం చెప్తున్నాను. దాత్రి ప్రాంతంలో పుట్టారు. పుట్టింది కానీ వాళ్ళ నాన్న పోస్టల్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళు ఢిల్లీలో చదువుతున్నారు. భారతదేశంలో ఇంట్లో కూడా వివక్ష ఉంటుంది. ఇప్పటికీ ఉన్నది నమ్ముకున్నాను పిల్లలు. వాళ్ళ నాన్న బ్రదర్స్ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు, అబ్బాయిని డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. మన నాయకులు కూడా చివరి దాకా తను చదువుతుంది ప్రభుత్వ పాఠశాలలు. కానీ మనం వింటున్నాగా పాఠశాలలు ఆనంద్ వాళ్ళ నాన్న గవర్నమెంట్ స్కూల్ చదువుతుంది. ఒకే ఇంట్లో అంటే మన ఇంట్లోనే వివక్ష. ఆ వివక్షను ఒక అమ్మాయి ఎదిరించగలిగింది, మాట్లాడగలిగింది, అడగగలిగింది. నిజానికి ఈనాటికి కూడా మన అమ్మాయిలు మన ఊళ్ళలో అడగలేదు. ఇంత ఆధునిక కాలంలో, ఇంత విజ్ఞానం ఉన్న కాలంలో, ఇంత సమాజ చైతన్యమైన కాలంలో కూడా ఇప్పటికీ మన అమ్మాయిలు అడగలేకపోతున్నారు. కానీ 1958, 59, 60 ఒక అమ్మాయి తండ్రి నిలవేయలేదు. అంటే ఆ అమ్మాయి ఏదో అవడానికి సాక్ష్యాలు కనిపిస్తలేవా? ఆ అమ్మాయి ఏదో అవుతుంది అనే వారికి సాక్ష్యాలు కనిపిస్తలేవా? కనిపిస్తున్నారు. ఆమె ఫస్ట్ ఊళ్ళో చదువుతూ అప్పుడు మెట్రికులేషన్ పాస్ అయ్యి డిగ్రీకి వెళ్ళాలి, బిఎస్ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళ నాన్న ఇంకా చాలా చదువు పెళ్లి చేయాలి అని ఒప్పుకోలేదు. ఇక్కడ మన కథానాయకుడు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, సీరియస్ పాయింట్. ఆమె వాళ్ళ నాన్నను ఊపిరి ఒప్పించడానికి ఆమె ఎన్నుకున్న ఆయుధం తెలుసా? నేను జనరల్ కాలేజీలో చదువుతున్నాను అని అమ్మాయిల కాలేజీలో చదవాలి. విద్యార్థులు గర్ల్స్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. అంటే ఒక అమ్మాయి చదువు ముందుకు పోవడానికి తను ఎన్నుకున్న మార్గం చూడండి. నేను చదువుతానడం వేరు, నేను చదువుతా ఖచ్చితంగా చదివేయాలనడం వేరు. వీళ్ళు ఎట్లా చదివేయారు కాబట్టి మార్గం మార్చుకుంది. ఆమె చదివింది విఎంజిఎల్, అమ్మాయిల కాలేజీలో బిఎస్ఎల్. మీకు మీరు 10 నిమిషాలు స్వాతంత్ర సంగ్రామం ఫస్ట్ పోరాటం జరిగింది మీరు మంగళ పాండ్యారంట. అదే అమ్మాయి మీలో బిఎల్ఎస్ మన కన్స్కాలజ్ కాదు, ఆ జనరల్ కాలేజ్ మన ఎలా జరిగింది. బిఏ గర్ల్స్ కాలేజీలో చదివిన తర్వాత ఆమె వాళ్ళ నాన్న తెలియకుండానే అంటే నాయకురాలు ఎక్కడో మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా జాగ్రత్తగా బయటకు వెళ్తాము. బిఐ తోటి బతకడానికి ఆమె ఎన్నుకున్న మార్గం ఏంటంటే ఫస్ట్ ఉపాధ్యాయులుగా మారాలి. ఎక్కడ చెప్పింది? ఢిల్లీ నడిపడిన సెంట్రల్ ఢిల్లీ అంటారు. ఢిల్లీకి 11 జిల్లాలు ఉంటాయి. ఢిల్లీలో ఒక్క జిల్లా పేరు మాత్రమే కొత్త ఉంటుంది. అన్ని నార్త్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఈస్ట్ ఢిల్లీ, ఢిల్లీ డిస్ట్రిక్ట్ల పేరు ఇవే. ఒక 3 డిస్ట్రిక్ట్లు మాత్రం, ఒకటి న్యూ ఢిల్లీ, ఒకటి సెంట్రల్ ఢిల్లీ, ఒకటి సాధన. ఇంతే. ఆమె సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఇందర్పూర్ జైలు కార్యక్రమం పనిచేస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఉత్తరప్రదేశ్ వారణాసి ఎట్లాంటిదో, ఉత్తరప్రదేశ్ కాశీ ఎట్లాంటిదో, ఢిల్లీ నగర్కు
ఇందరు చేసే కార్యాలు. మరి అలాంటి కాలనీలో ఒక వివక్షకు గురయ్యే స్త్రీ పాలన సాధ్యమవుతుందా? ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది అంటే ఆనాడు పాఠాలు చెప్తున్న టీచర్లు అందరికంటే మెరుగు టీచర్ కాబట్టి సింపుల్. మీరు మనకి ఈ ఉదంతా ఇంకొక కనిపిస్తుంది. డాక్టర్ అంబేద్కర్ ఎల్ఫిన్సన్స్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు పిల్లలంతా కామెంట్ చేశారు, నువ్వు మా పాలన చెప్పుకోవా. కానీ అదే పిల్లలు తర్వాత భావించారు డాక్టర్ అంబేద్కర్ కేవలం డాక్టర్ అంబేద్కర్ లాంగ్వేజ్ మాత్రమే కలవడం చేసింది. కేవలం డాక్టర్ అంబేద్కర్ లాంగ్వేజ్, అమెరికన్ యాక్సెంట్, హైలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్. ఆ కాలేజీలో అందరికంటే మెరిటోరియస్ క్యాండిడేట్ కాబట్టి ఒప్పించగలిగాడు. సేమ్ మన కథానాయకులు కూడా ఇద్దరు కూడా చేసే కార్మిక పనిచేయగలిగింది అంటే కారణం నేను అనుకుంటున్నది అది రియల్. ఆమె అందరికంటే దుర్భావం కాబట్టి అట్లయితే నిలబడగలిగింది. మనం అందరూ అడిగింది అంటే ఆమె ఆగలేదు. ఆమె ఆలోచన నిజానికి మొదటి తరంలో ఇక్కడ కూడా ఉంటారు. మొదటి తరంలో మనం చాలా మంది ఎవరు కావాలంటే చదువుకున్న రైతులు కలెక్టరే కదా, కలెక్టర్ కావాలి, మా ఊరికి కలెక్టర్ కావాలి, నన్ను అన్నారు రావాలి. అరే మా ఊరికి కలెక్టర్ అయితే కూడా అలాంటి ఉంటే ఆశతో అనేది అలాంటి పదాలను ఎక్కువ ఆమె టార్గెట్ కూడా అలాగే చదవలేదు. స్కూల్ టీచర్గా పనిచేస్తూనే ఆమె టార్గెట్ ఐఏఎస్. 75లో బీఈ అయిపోయింది, 76లో బీఈ అయిపోయింది, బీఈ అయిపోయింది. మీకు డాక్యుమెంట్ కావాలంటే 75, 76 అయిపోయింది, ప్రిపేర్ అవుతుంది, టీచర్ పనిచేస్తుంది. కానీ ఒక మన నాయకురాలు నిలబడడానికి కావాల్సిన సంఘటన ఆలోచించాలి. ఇక్కడ నిర్మాణం 75లో ఎమర్జెన్సీ విధించారు. జూన్ 25 నాడు 75లో ఎత్తేసింది. ఆఫ్టర్ 19 months తర్వాత ఎత్తేసింది. ఎలక్షన్స్ అయ్యి జనతా గవర్నమెంట్ ఫామ్ లోకి వచ్చింది 77. ఇందిరాగాంధీ గెలిచిన వ్యక్తి పేరు రాజనారాయణ. రాజనారాయణ ఆ రోజు హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన ఏం చేశారంటే ఈ రోజుల్లో పార్లమెంట్ హాల్లో మీటింగ్ పెట్టారు. హెల్త్ మినిస్టర్ హోదాలో ఆయన మాట్లాడుతూ ఎప్పటికీ ఎస్సీ ఎస్టీలను అర్థం చేయడానికి ఆయన వాడుతున్న పదవి ఏంటంటే హరిజన్. ఆ రోజు ఇట్లాగే మీటింగ్ జరుగుతుంది, ఇట్లాగే స్పీకర్లు ఉన్నారు, ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. కానీ మాయావతి గారి అవకాశం వచ్చేటప్పటికి ఆమె సీరియస్ గా తీసుకున్న పాయింట్ ఏంటంటే తన ప్రసంగంలో హరిజన్ పదాన్ని చాలా వ్యతిరేకంగా తీసుకుంది. హరిజన్ అంటే అర్థమైంది, మేము దేవుళ్ళ బిడ్డమా, మేము దేవుళ్ళ బిడ్డలైతే మీరెవరు బిడ్డలు, మీరెవరు దైవాలు బిడ్డలా, మీరు ఎట్లా వాడతారు? కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ నిషేధించిన పదాన్ని, ఆర్టికల్ 17 ప్రకారం నిషేధించిన పదాన్ని కూడా మీరు ఎలా వాడతారు అని తన వ్యక్తిత్వ ప్రదర్శన జరిగింది. అంటే ఆమె ఎలాంటిది, ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది, వ్యక్తిత్వ ప్రదర్శన జరిగింది. ఆ వ్యక్తిత్వ ప్రదర్శన జరుగుతున్న సందర్భంలో మీలాగా నాలాగా సభలో కూర్చున్న బాంసెట్ నాయకులు విన్నారు, చూశారు. చూసి ఏం చేస్తున్నారు? కాన్స్టిట్యూషన్ దేశమంతా తిరుగుతున్నాడు కదా. బాంసెట్ నిర్మాణంలో భాగంగా 78లో బాంసెట్ నిర్మాణం జరిగింది. దీంట్లో భాగంగా తిరుగుతున్న సందర్భంలో వాళ్ళ మధ్య వచ్చిన చర్చ ఏంటంటే, ఇవాళ ఒక అమ్మాయి రాజనారాయణ వ్యతిరేకంగా మాట్లాడేది. ఆ అమ్మాయి చాలా గట్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఐకాన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని పెట్టారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఆ అమ్మాయి మనకు ఉపయోగపడదేమో అని విన్న వాళ్ళు కాన్సిల్ ఆఫ్ చర్చించారు. యాదృచ్ఛికమో చరిత్ర ఇలా నిర్మాణం జరగాలంటూ మనకు వచ్చిన అవకాశము కాన్సిల్ ఆఫ్ మానవ నమ్మి మనం అమ్మాయిని కలుద్దాం, ఆ అమ్మాయితో మాట్లాడదాం. ఇది
1977 కాన్స్టిట్యూషన్ ఆఫ్ డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ నాన్న ఉన్నారు, అందరూ ఉన్నారనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ మాయావతి గారితో మాట్లాడారు. ఏం మాట్లాడారు మాయావతి గారితో? రికార్డ్ అయితే మనకు తెలిసింది కాబట్టి రికార్డ్ అయితే మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడారు? నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నేను ఐఏఎస్ కావాలనుకున్నాను. ఇది మీ అందరికి తెలిసిన సమాచారమే. ఇప్పుడు మన వాళ్ళు ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు చేస్తున్నారు. నువ్వు కూడా ఐఏఎస్ అయితే అంతే. కానీ నేను నిన్ను ఐఏఎస్ నీ ముందు క్యూఎల్ఏ పదవిలోకి తీసుకొస్తాను, నువ్వు నా యొక్క చెప్పాడు. సరే, వాళ్ళ మధ్యలో ఏం జరిగింది మనం బయటికి మాట్లాడుతుంది కానీ వాళ్ళ మధ్యలో చాలా జరిగింది. దాన్ని నమ్మిన ఒక అమ్మాయి నేను మీతో వస్తాను అని చెప్పి, వాళ్ళు ఉన్నది ఇందర్పురి జేజే కాలనీ దగ్గర, కానీ కాశీరామ్ వాళ్ళు ఉన్నది కరోల్ అంటే వెస్ట్ ఢిల్లీ, ఒక రకంగా రూరల్. ఇప్పుడు కూడా అదే పడదు, ఇంకా ఢిల్లీలో ఇంకా ఆరోగ్యం కాదు. కరోల్ ఇంట్లో జరిగిన సంఘటన నేపథ్యం చాలా చర్చ, చాలా నేపథ్యంతో ఆమె ఇంట్లో తీయాల్సి వచ్చింది. తల్లిని అందరూ వదిలేసి బాంబు అధికారికి ప్రకటన కాలేదని ఆఫీసులకి, అంటే 52లో పుట్టిన అమ్మాయి, 56లో పుట్టిన అమ్మాయి 77 ఇంట్లో నుంచి వెళ్ళిందంటే ఏ వయసు? 22 అమ్మాయి తన ఇంట్లోకి వెళ్ళి ఈ జాతిని ఉద్ధరిస్తాను, ఈ జాతిని సంస్కరిస్తాను, ఈ జాతికి చైతన్యం తెస్తాను అని బయటకు వెళ్ళిందంటే ఇప్పటికీ మనం వెళ్ళలేకపోతున్నాం. మగవాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటి? మనకు నిజంగా ఈ జాతి మీద ప్రేమ లేదు కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, అంబేద్కర్ త్యాగాలు చేయడానికి, కాశీరామ్ సభ త్యాగాలు చేయడానికి, పులే సభ త్యాగాలు చేయడానికి, సావిత్రిబాయి ఆ త్యాగాలు చేయడానికి, వాళ్ళకి సమాజం మీద, ఈ జాతి మీద, ఈ ప్రజల మీద, వాళ్ళకంటే కూడా ప్రేమ ఎక్కువ. అందుకనే వాళ్ళు ఆ త్యాగాలు చేయగలిగారు, మనం చేయలేకపోతున్నాం. దాంట్లో చివరి వరుసలో ఉన్నది మాయావతి గారు. లేకపోతే సాధ్యం కాలేదు. 22 రోజులు 23 వయసులో కుటుంబాన్ని వదులుకొని బయటికి పోవడం ఒక అమ్మాయిని అవ్వలేదు. అయ్యింది అంటే కేవలం నేను నమ్ముతున్నది ఈ అవమానాలకు గురవుతున్న జాతిని, ఈ ఆర్థిక దోపిడీకి గురవుతున్న జాతిని, శ్రమకు గురవుతున్న దోపిడీకి గురవుతున్న జాతిని ఉద్ధరించాలని, సంస్కరించాలని, చైతన్యం చేయాలని త్యాగం ఉంటే తప్ప ఆ వ్యక్తిత్వాలు సాధ్యం కావాలని నమ్ముతున్నాను. మనం అలాంటి వ్యక్తిత్వాలు మన ఎదురు సంతరించుకోవాలి, మన ఎదురు తయారు అవ్వాలి. మన దగ్గర వస్తున్నారు పోతున్నారు, జాగ్రత్త వస్తున్నారు పోతున్నారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కాదు కావాల్స్తున్నారు. వచ్చి ఉండి నిలబడి కొట్టాలి కదా. 77, 78 బాంబ్స్, 82 DS4 ఇదంతా మీకు తెలిసిందే అనుకుంటున్నాను. 84లో పార్టీ నిర్మాణం జరిగింది. వాళ్ళు DS4 అప్పుడే కంటెస్ట్ చేస్తున్నారు చెకింగ్. 84లో ఫస్ట్ కంటెస్ట్ చేశారు, ఖైరామా నుంచి చేశారు. 85లో పోటీ చేశారు, మాయావతి చేశారు. నేను మాయావతి గురించి మాట్లాడుతున్నాను. ఖైరామా నుంచి 84లో చేశారు, 85లో బిజ్నోర్లో చేశారు, 86లో హరాలో చేశారు, మళ్ళీ 89లో బిజ్నోర్లో చేశారు. 84లో ఓడిపోయారు, 85లో ఓడిపోయారు, 86లో ఓడిపోయారు, కానీ 89లో గెలిచారు. 89లో గెలిచారు. ఎవరైతే ఓడగొట్టిరో వాళ్ళని నిలబెట్టి ఓడు. ఎవరి మీద ఓడారు? శ్రీమతి మీరా కుమార్ దేవి అప్పుడు చివరికి గెలిచింది కూడా మీరా కుమార్ దేవి. పేరెందుకు చెప్తున్నానంటే మీరు ఒకవేళ ఉత్తరప్రదేశ్ మ్యాప్ సరిగ్గా చూడగలిగింది. ఖైరానా, బిజ్నోర్,
ఇవన్నీ ఉత్తరాఖండ్ ప్రాంతానికి దగ్గరలో ఉంటాయి. ఇవాళ బిజ్నోర్ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాదు, ఇవాళ బిజ్నోర్ ఓపెన్ కాన్స్టిట్యున్సీ, ఆ రోజు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. ఈ రోజు ఆ బిజ్నోర్ కిందనే ఉన్న మనం ఇంకొక నాయకులను చలామణి చంద్రశేఖర్ ఆజాద్ గెలిచింది నైనా దాని కిందనే. సేమ్ ఆ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి నిలబడ్డారు. ఈ విషయంలో భాగంగా బిజ్నోర్ నుంచి విభజించిందే నైనా. ఆ నైనాని ఇవాళ వీళ్ళంతా రామ్ చంద్రశేఖర్ ఆజాద్ ఎవరు పెడుతున్నారు కదా వేరే నాయకులుగా, ఆ నాయకుడు అదే గెలిచారు. వీళ్ళు వేసిన బీజాలే అని మన వాళ్ళు గెలిచినాయి. 91లో కాంచనాంశం గెలిచిన కాన్స్టెన్సీ కూడా ఇటా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ పదాలు పేరంటే అక్బర్పూర్, హరిద్వార్ మాయావతి సభ నిలబడింది, హరిద్వారం నిలబడింది. మనం నమ్మలేమా? హరిద్వారం నిలబడే దమ్ము కావాలి, ఎవరు దమ్ము కావాలి? హరిద్వారం ఏంది? కానీ హరిద్వారం నిలబడ్డారు. నిలబడి వాళ్ళు తెచ్చుకున్న ఓటు ఏంటి తెలుసా? 60 పెద్ద కాన్స్టిట్యున్సీ హరిద్వారం. 20 వేలు హరిద్వారం ఎంత పెద్ద కాన్స్టిట్యున్సీ. మనం హైదరాబాద్ మల్కాజ్గిరి హైదరాబాద్ అంత పెద్ద కాన్స్టిట్యున్సీ. వాళ్ళకి వచ్చిన 2.5 లక్షలు ఓడిపోయినా, హరిద్వారంలో ఓడిపోయినా వాళ్ళకి వచ్చిన ఓట్లు 2.5 లక్షలు హరిద్వారంలో. ఏం చేస్తుంటారు, ఏం చేస్తుంటారు? ఇప్పుడు 84లో పార్టీ నిర్మాణం జరిగింది, 84లో కానీ 25లో కానీ 26లో కానీ 29లో గెలిచారంటే, హైదరాబాద్లో 2.5 లక్షల ఓట్లు తెచ్చారంటే ఏం చేస్తుంటారు? అప్పటిదాకా రాజకీయ నేపథ్యం లేదు మాత్రం మీకు డాక్టర్ అంబేద్కర్ రాజకీయ నేపథ్యం అంతా ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతంలో లేదు. ఆయన ప్రాతినిధ్యం అంతా ఆగ్రహంలో. డాక్టర్ అంబేద్కర్ ప్రాతినిధ్యం, డాక్టర్ అంబేద్కర్ సమాజ ఆగ్రహం నుంచి తిరిగి. కానీ వీళ్ళు దాని పైన ఎలా గెలవగలిగారు? ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు అంటే అందరు ఏమనుకుంటున్నారంటే డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు కాంశీరాం పరివిధానం, డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు కాంశీరాం పరివిధానం, ఇది రైటే. కాంశీరాం పరివిధానానికి ప్రశ్న ఇదే. డాక్టర్ అంబేద్కర్ కాంశీరాం పరివిధానం అంటే మాయావతి. 3 చోట్ల ఓడిపోయినా ఒక ఎంపీగా నిలబడిన క్యాండిడేట్ మళ్ళీ గెలవడానికి వాడుతున్న ఆయుధాలు ఏంటో తెలుసా? ఇప్పుడు ఊళ్ళో రోడ్ల మీద అరటిపాలు పనులు, తోపుడు పనులు. 86, 87 ఆ ప్రాంతంలో మాయావతి గారు రెండింటి అప్పటికి ఓడిపోయినంత కూడా విపరీతమైన ఫాలోయింగ్ నేపథ్యం ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు గెలవడానికి వెళ్తున్న ఆయుధాలు. నేను మాయావతి గారితో చెప్తున్నాను, సందర్భం వచ్చినప్పుడు కొంచెం సంవత్సరాలు పూర్తి చేస్తారు. వాళ్ళు ఎదుర్కొన్న పని విధానం, పూలే సాగు బొమ్మ, సావిత్రిబాయి పూలే బొమ్మ, డాక్టర్ అంబేద్కర్ బొమ్మ పండ్ల బండి మీద పెట్టి తోసుకుంటూ ఊరు వాడ గల్లీ తిరిగారు. పని విధానం అదే. పని విధానాన్ని మనం ఏమనుకుంటున్నామంటే 5 స్టార్ హోటల్లో, గ్లాస్ ఫ్రేమ్లలో కాదండి. పని విధానం ఊరు తెలియదు. పని విధానం నీ ఓటర్ల తెలియదు. పని విధానం నీ ఓటర్లు చైతన్యం చేయాలి. నీ ఓటరే నీ రాజ్యం, నీ ఓటే నీ అధికారం. నువ్వు ఎన్ని మీటింగ్లు కాలేజీలో పెట్టినా, ఎన్ని మీటింగ్లు పెద్ద పెద్ద హోటల్లో పెట్టినా నువ్వు ఓటు తెలియదు. ఎందుకంటే మన ఓటు చాలా బలహీనంగా ఉంది, చాలా బలహీనంగా ఉంది. ఒక్కరోజు ఒక్క పూట భోజనానికి రాబోతున్న స్థాయిలో ఉన్న ఓటు. నువ్వు ఓటు కాక ఇది వాయువు అని చెప్పగలిగితే, నీ ఓటు ఈ రాజ్యాన్ని తెస్తుంది అని చెప్పగలిగితే, వాళ్ళని నీ మాటను నమ్మితే నీ రాజ్యం నీ చేతిలో నిన్ను నమ్మాలి అంటే నేను నమ్మాలా? తెలంగాణ ప్రాంతంలో నేను నమ్మాలి ఇంకా కష్టం. యూపీ ప్రజల్లో నమ్మిరు కానీ కాశీరాం సాబ్ 10 ఏళ్ళు మహారాష్ట్ర చేసి విసిగి వేసారి. నిజానికి కాశీరాం సాబ్
కార్యక్షేత్రం యూపీ కాదు. మనం చాలా తప్పుగా ఆలోచిస్తున్నాం కానీ అలాంటి అర్థాలు చాలా మంది ఉన్నారు కానీ యూపీ కాదు ఆయన కార్యక్షేత్రం. ఆయన కార్యక్షేత్రం మహారాష్ట్ర. కానీ మహారాష్ట్ర నుంచి పారిపోయారు. నిజం చెప్పాలంటే పారిపోయారు. ఎవరు తప్పది, పారిపోయారు. వాళ్ళు ఏం చేశారండి మహారాష్ట్రలో? మరి ఎందుకు పోయాడు, ఎట్లా పోయాడు? విసిగి వేసారిన కాన్షియస్ డాక్టర్ అంబేద్కర్ 37లో పెట్టిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రిజల్ట్స్ 42లో పెట్టిన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ రిజల్ట్స్ అబ్జర్వ్ చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఇన్ని ఫలితాలు తెచ్చారంటే మరి రాజకీయ ఫలితాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎక్కడ వచ్చినాయి అని వెతికారు. ఏ ప్రాంతంలో వచ్చాయి రిజల్ట్స్ అని వెతికారు. వెతికితే బలంగా కనిపించిన 3 ప్రాంతాలు, మిగిలిన ప్రాంతాల్లో వచ్చాయి కానీ బలంగా కనిపించిన 3 ప్రాంతాలు. ఒకటి మహారాష్ట్ర, అది కూడా కొంకణ్ ప్రాంతం, మరాఠవాడ సగం కొంకణ్ ప్రాంతం పైన. ఇంకొకటి ఉత్తరప్రదేశ్, అది కూడా ఆగ్రా ప్రాంతం. ఇంకొకటి పంజాబ్. ఈ 3 ప్రాంతాలు అత్యంత బలంగా నిలబడ్డాయి నాకు అంబేద్కర్. మరి నేను మహారాష్ట్రలో ఎట్లా ఓడిపోతున్నాను కదా, నిలబడలేకపోతున్నాను కదా, మరి ఏది ఎన్నుకోవాలి అని ఆయన ఎన్నుకున్నది 2వ ప్రాంతమే చెప్పి ఆగ్రా జాతవులను నమ్మి, మాయావతి గారిని నమ్మి కాదు, ఆగ్రా జాతవులను నమ్మి పూనా నగరం వదులుకొని, బొంబాయి నగరం వదులుకొని లక్నోకు ప్రయాణం. జాతవులు అంటే ఎవరో కాదు, మాయావతి వస్తుంది. జాతవులు అంటే ఎవరో కాదు, మాయావతికి వస్తుంది. ఇప్పటికీ 200 ఏళ్ల నుంచి లేదా 300 ఏళ్ల నుంచి ఏ సమాజం అయితే ఆ అవమానాలు గురిచేస్తుందో ఆ సమాజం అంటే ఇప్పటికీ లేదట. ఉంటే ఇండిపెండెంట్ ఉంటారట, లేదంటే ఈ సామాజిక నేపథ్యం వచ్చిన నాయకులు. దిస్ ఈస్ ఎ హిస్టరీ. బెంగాల్లో మగవాళ్ళు, కేరళలో అజవాళ్ళు, తమిళనాడులో పరాయాలు, వాళ్ళు జాతవులు. బెంగాల్ ఎక్కువ ఉన్నారు చట్టాలు. ఇప్పుడు నామస్కారం పేరు ఉన్నారు. ఇప్పుడు అన్నం పొందించింది. ఈ రోజు మన నాయకుడు పుట్టిన జోగేంద్రనాథ్ మండల్. ఆ జాతి వాళ్ళ అస్త కష్టాలు పడుతుంది. ఆ జాతి మనం కష్టపడుతున్నాం అని నిజానికి. ఆ జాతి వాళ్ళ అస్త కష్టాలు పడుతుంది. వాళ్ళ నాయకులు లేక, రాజకీయ ప్రాతినిధ్యం లేక, చదువు లేక. కాశీరామ్ సాబ్ దేశం పట్టుకుని తిరుగుతున్నప్పుడు 15,000 మంది సమీకరించినప్పుడు, ఉద్యోగస్తులను సమీకరించినప్పుడు ఆయన దగ్గర 500 మంది పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు కాబట్టి ఆ 500 మందిలో 200 మంది నామపుత్రులు. అంటే ఎవరైతే జోగేంద్రనాథ్ మండలాన్ని మనం అంటున్నామో ఆయన కులస్తులు. ఇవాళ ఆ కులం దిక్కుదోచిన పరిస్థితులలో బంగ్లాదేశ్ లో, ఇండియాలో కాంతి శీకులు పడుతున్నారు. లాస్ట్ ఆయన కూడా అలాగే అంతరించిపోయాడు. అక్కడ లామిస్తారు పాకిస్తాన్ పై, చివరికి ఇండియా వచ్చి చనిపోయాడు. దిక్కులేదు. అంటే మన జాతి అన్ని త్యాగాలు చేసిన అంత పెద్ద నాయకత్వంలో ఉన్నా మనం ఎక్కడో అవమానపోతున్నాం. ఆయన గురవడానికి, కాశీరామ్ సాబ్ గురి కాకపోవడానికి కారణం చూడాల. ఆయన లామిస్తారు పాకిస్తాన్ అయినా దిక్కులేని సాధించాడు ఇండియాకి వచ్చి కాన్స్టిట్యూట్. కానీ కాశీరామ్ సాబ్ గొప్పగా అంతరించిపోయారు. కారణం కాశీరామ్ చేసిన రాజకీయాలు సొంత కాలం చేశారు. సొంత కాలంలో నడిచారు, సొంత జాతితో నడిచారు, సొంత జాతి కొరకు నడిచారు. మరి ఆయన నడవలేదంటే ఆయన కూడా నడిచారు, కానీ కొంచెం జాగ్రత్తగా వేరే వాళ్ళతో నడిచారు. అందుకని ఆయన అన్ని అవమానాలు పొందాడు. ఈయన ఒక్క అవమానం కూడా పొందలేదు. పొందకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఒక శిష్యురాలు ఉంది, ఆమె నిలబడ్డది, నిలబెట్టి సమాజం. మనం ఎవరు నిలబడతాం? మనల్ని ఎవరు నిలబడతాం? ఇప్పుడున్న పరిస్థితుల మీద చూస్తే నిజం చెప్పాలంటే యూపీ మనకంటే చాలా వెనుకబడ్డారు.
ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ. కానీ రాజకీయంగా మనకంటే చాలా ఉంటుంది. ఎందుకు మరి పంజాబ్లో మనకంటే ముందు బిఎస్పీ రికగ్నైజ్డ్ పార్టీ అయితే పంజాబ్ నుంచి, యూపీ నుంచి కాదు. పంజాబ్, మధ్యప్రదేశ్, యూపీ, జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ తోటి నేషనల్ పార్టీ. ఈ రెండు పార్టీలే, ఈ 4 రాష్ట్రాలే బిఎస్పీని ఇప్పటిదాకా కాపాడుతున్నాయి. మరి మనం ఇంకా ఆ చరిత్రలో మన పేజీ లేదు, ఆ చరిత్రలో మన అక్షరాలు లేవు. ఎందుకు? కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రదేశ్ 1952 ఫస్ట్ ఎలక్షన్లలో దేశం అక్కడక్కడ ప్రాతినిధ్యం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ప్రాతినిధ్యం. దాంట్లో అంబేద్కర్ ప్రాతినిధ్యం ఇక్కడ 6 ఎమ్మెల్యేలు, తెలంగాణ నుంచి 5, ఆంధ్ర నుంచి 1. మరి డాక్టర్ అంబేద్కర్ ప్రాతినిధ్యం 1952లో ఉంది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున. మరి బిఎస్పీ నుంచి ఇప్పటికీ 52లో ఉంది. సిరిసిల్ల ఎమ్మెల్యే 52 ఎమ్మెల్యే, సిరిసిల్ల ఎమ్మెల్యే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఎమ్మెల్యేనే. మహబూబాబాద్ ఎమ్మెల్యే రీసెంట్ తెచ్చిపోయాడు మచ్చందర్రావు, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఎమ్మెల్యేనే. బూర్గల రామకృష్ణారావు ప్రభుత్వాన్ని కూలదోస్తున్న సందర్భంలో నిలబెట్టింది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఎమ్మెల్యే. దాని ద్వారా ఆ ప్రభుత్వాన్ని నిలబెడితేనే హెచ్ఎస్ సుబ్బయ్య రాజ్యసభ ఎంపీ అయ్యాడు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున. ఇంత నేపథ్యం ఉంది ఈ ప్రాంతంలో. మరి ఎక్కడ పోయింది రాజకీయ చర్య? ఎక్కడ పోయింది అంటే పూనావరం బయట ద్వారా వచ్చిన బానిసల ద్వారా వచ్చింది. వాళ్ళని అనుసరిస్తున్న బానిసల ద్వారా వచ్చింది. మరి దీన్ని ఎవరు ఛేదిస్తున్నారు? ఈ బానిసత్వాన్ని ఎవరు ఛేదిస్తున్నారు? మనం తరతరాలు ఆలోచించిన, రీసెంట్ కాలంలో ఆలోచించిన, ఇప్పటి వరకు ఐకానిక్ గా నిలబడుతున్నది కాశీరామ్ సాబ్. ఆయన తర్వాత నిలబడుతున్నది, బలంగా నిలబడుతున్నది మాయావతి గారు. ఇంకెవరు లేరు. మరి అలాంటి మాయావతి గారిని మనం ఫాలో అవ్వాలా కావాలి? అలాంటి రాజకీయాలు చేయాలా వద్దా? మరి ఎట్లా? కాశీరామ్ సాబ్ పని విధానాన్ని మనం అంబేద్కర్ ఆలోచన విధానం చాలా మందికి తెలుసు. మన పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. కాశీరామ్ సాబ్ పని విధానమే తెలియదు. కాశీరామ్ పని విధానం అంటే ఏమి లేదండి. నీ ఓటర్ దగ్గరకు పోవడమే, నీ ఓటర్ని కన్విన్స్ చేయడమే. కానీ నీ ఓటర్ అంత తేలిక ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోవడానికి ఇప్పటి వరకు చాలా మోసాలకు తెలియదు. ఈ ప్రాంతంలో, ఎస్పెషల్ ఈ ప్రాంతంలో చాలా 94 ముఖ్యంగా 94 నుంచి ఎక్కువ మోసాలకు పోయాయి. 94లో ఈ రాష్ట్రానికి కాశీరామ్ సార్ వచ్చినప్పుడు అధికారం వస్తుందేమో అనే భ్రమ కల్పించారు. 94లో 9th క్లాస్ ఏమో జరుగుతుంది రాష్ట్రంలో అన్నారు. ఆ రోజు అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ పార్టీతో చర్చలు జరిగింది. మేము మీకు టికెట్ ఇస్తా ఉన్నాం. ఆ టికెట్ షేరింగ్ మనం నష్టపోయింది. యాక్చువల్గా ఆ రోజు కాక షేరింగ్ లో ఎన్నో సీట్లు తీసుకొని ఉండండి. ఎన్నండి సరే, వాళ్ళ సంఖ్య ఒకరు చెప్తున్నారు, ఒకరు చెప్తున్నారు, అది రికార్డింగ్ కాదు కాబట్టి 20 అంటున్నారు, 36 అంటున్నారు, 120 అంటున్నారు. సంఖ్య ఏదైనా కానీ ఎంతన్నా కానీ తీసుకొని ఉంటే అంబేద్కర్ గారి వారసత్వం, కాశీరామ్ గారి వారసత్వం ఈ రాజకీయ ఎవరైతే నిలబడింది ఆ రోజు నాయకత్వం తప్పు చేసిందని నాలుగు భావిస్తున్నారు. మరి పెద్దలు ఎవరు భావిస్తున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా తప్పు చేసిందని భావిస్తున్నారు. ఎందుకంటే మనకు సాహసం 93లో ఎస్పీ భద్రత అధికారం వచ్చేది కాదు తొందరగా. అంటే మనకు సంకీర్ణ రాజకీయాలు కాశీరామ్ సార్ చెప్పాడు, చాలా ఓపెన్ గా చెప్పాడు. మనకు వన్ సైడ్ గవర్నమెంట్ వస్తే మనం నిలబడలేదు. మనకు అన్ని సంకీర్ణ ప్రభుత్వాలు వస్తే మన రాజకీయాలు సరిగా ఉన్నాయి, మన అవకాశాలు సరిగా ఉన్నాయి, మనకు గౌరవం దక్కుతుంది ఈ భారత రాజకీయాల్లో చెప్పాడు. కానీ ఇవాళ ఏం జరుగుతుంది సార్? నేను కొన్ని పదాలు చెప్తున్నాను గవర్నమెంట్ ఎంప్లాయ్, కొంత అస్పష్టత పదాలు వాడుతున్నాను, వాళ్ళ యొక్క అర్థం చేసుకోవడం లేదు. అంటే నేనేం చెప్తున్నాను అంటే నా ఉద్దేశం ఏంటి అంటే మన ఎవరైతే ఐకానిక్ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళని చదవడం ఒక్కటే మన తెలుగు ప్రజలకు చేయడం కాదు.
ఆ పర్సనాలిటీస్ చదవాలి, అట్ ద సేమ్ టైం ఆచరించాలి. వాళ్ళ త్యాగాలను మనం బయట చెప్పడం కాదు, మనం కనీసం అందులో వందల వంతైనా త్యాగం చేయాలి. మనం ఎంత, నేను కొన్ని సందర్భాలు చెప్పాలని అనుకుంటున్నాను. మనం చిన్న చిన్న అంశాలు కూడా మన వాళ్ళకి అనుకుంటున్నాం. చిన్న చిన్న అంశాలు, మైకి ఇవ్వలేదను, పిలవలేదను, భోజనం పెట్టలేదను, నాకు ముందు సీట్ ఇవ్వలేదను, నన్ను గుర్తించలేదను, నాకు దండ వేయలేదను, లేదా నన్ను పేరు పెట్టి పిలవలేదను, ఇవి ఉంటే కాల్చిన వారసుని కాదు, డాక్టర్ అంబేద్కర్ వారసుని కాదు. చేయలేరు, ఈ ఎవరి మీద నిలవలేదు. మీకు ఒకవేళ రాజకీయ అవకాశం ఇస్తే రావచ్చు, వేరే పార్టీలు అవకాశం ఇస్తాయి. మనం చూసాం కదా, మన కాలంలో ఇంత రాష్ట్రం ఉంటాయి, బ్రహ్మదేవాలయం మెట్లు కూడా ఎక్కలేదు. అదే బ్రహ్మదేవాలయం లోపలికి నేను పోయి వచ్చిన, కానీ ఆయన ఎక్కలేదు. మరి నేను ఆయన ఒకటే, నన్ను ఎందుకు అవ్వలేదు, ఆయన ఎందుకు అవ్వలేదు అని నమ్ముతాం. నేను ఎవరినో తెలియదు, ఎవరినో నాపలేదు. ఆయన ఎవరో తెలుసు, ఆయన నాపై ఈ సమాజం తన సొంత నిర్ణయాలు మార్చుకుంటుందో తెలుసు. అందుకనే పుష్కర్లో, రాజస్థాన్ పుష్కర్లో మెట్లెక్కలేదు, రామ్నాథ్ కోవింద్ గారిని. మరి ఒకవేళ ఆ సమయంలో కాంచీరామ్ సార్ పెట్టుకుంటే నోరు మూసుకొని ఉండేవారా? రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చేవారు కదా, 100% ఇచ్చేవారు, 100% ఇచ్చేవారు. దానికి సాక్ష్యాలు కాంచీరామ్ సార్ పనికిదనం అంటే అదే. ఒక సందర్భంలో నేను చదివాను, చందన్ సి రాసిన పుస్తకాలు చదివాను. 77 తర్వాత ఢిల్లీకి పోకముందు పూణే నుంచి వాళ్ళ నివాస ప్రాంతం పోలేనా, వాళ్ళ నివాస ప్రాంతమేమో పూణే. డికే కపాడియా, కాంచీరామ్ సార్, మనోహర్ ఆటే, దీనాబానా, వీళ్ళ నివాస ప్రాంతం పూణే. కానీ వాళ్ళ రాజకీయ క్షేత్రం ముంబై. మనం 7 మీద చేసిన రాజకీయాలు, వాళ్ళు పూణే నుండి రాజకీయాలు అంతా ముంబై. ఎలా పోయేది వాళ్ళు? ట్రైన్ వచ్చారు. మరి మన ఉన్న చోట కూడా రాజకీయాలు చేస్తారు కదా. కాంచీరామ్ సాబ్ నాగపూర్ ప్రాంతాన్ని, పూణే ఎట్లుంటుంది, లెఫ్ట్ ఉంటుంది, నాగపూర్ ఎట్లుంటుంది, రైట్. పూణే నుంచి నాగపూర్కు స్కూటర్ డెవలప్ చేశారు. ఆయన రాజకీయ భావయాత్రలన్నీ, చైతన్య యాత్రలన్నీ ఏమి చేశారు? సైకిల్ చేశారు. ఆయన చెప్పింది అదే, చిన్న చిన్న వాహనాలతో పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించండి. ఇదే ఆయన నేను చదువుకున్న వాడిగా నాకు చాపనైన పని, నేను చేయగలిగిన పని మాట్లాడాలి. అది సరిగా జరిగిన పని, అది సరిగా జరుగుతుంది, అన్యాయం చేసిన వాళ్ళు అంటారు. కాబట్టి ఇప్పటికీ ఇంత మాట్లాడినా కూడా మాయావతి గారి త్యాగాలు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కోఆపరేషన్ గవర్నమెంట్ కాంపిటీషన్ వాళ్ళు ఆ అంతరంలో లేదు, గట్టిగా మిగతా వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఒక సంఘటన చెప్పి దాంట్లో క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే మాయావతి గారు ఒకసారి క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఎన్నిసార్లు నాగా 93లో ఫామ్ అయిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ గారు చీఫ్ మినిస్టర్, వీళ్ళ వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు క్యాబినెట్ లో మినిస్టర్. ఎవరో తెలుసా? అప్పటి వరకు మీకు ఈ మధ్యలో 2014లో ఏబిఎన్ TV9 రాసింది కదా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావాలని వార్త రాసింది. రాస్తే కేసీఆర్ ఏం చేసినప్పుడు అలాంటి దాకా సేమ్ న్యూస్, అట్లాంటి న్యూస్, తనకంటే దగ్గరమైన న్యూస్. గొప్ప టీవీలు అనుకున్న టీవీ NDTV కూడా న్యూస్ రాసింది. ఏమన్నా తెలుసా? వీళ్ళు ఎమ్మెల్యేగా
గతంగికే వారు 1922లో మా బాలగంగాధర తిలక్ కేసరి పత్రికలో ఏ కామెంట్ అయితే చేశారో గతంగికి వాడు పార్లమెంట్ పోయి చేస్తారు, పత్రిక వాడు పార్లమెంట్ పోయి చేస్తారు, చెప్పుకుంటే వాడు పార్లమెంట్ పోయి చేస్తారు కేసరి పత్రికలో ఆయన ప్రకటించినట్టుగానే ఎన్డీటీవీతో సహా, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ పత్రికలతో సహా వీళ్ళు మంత్రులు ఏం చేస్తారు అని మా వాళ్ళ ప్రవేశారు. ట్రంప్ పెట్టలతో లక్నో రైల్వే స్టేషన్ లో దిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని అయితే వాళ్ళ అమ్మగారికి పియ్యో తెలియదు, గెస్ట్ హౌస్ తెలియదు, వాళ్ళు పనిచేసే పని మార్చుకోవడం తెలియదు, వెహికల్ పేపర్ తెలియదు. అప్పటిదాకా చాలా జాతి కోహ్లీ జాతి, రామ్నాథ్ కోహ్లీ జాతి కూడా తెలియలే. మంగళ్ళు సాగళ్ళు ఇంతమంది మసులయ్యారు. అట్లాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీలో జరిగిందా, బీజేపీ పార్టీలో జరుగుతుందా, టీఆర్ఎస్ లో జరిగిందా, జరుగుతుందా? అలాంటి చరిత్ర మళ్ళీ పునరావృతం కావాలి అంటే ఇప్పుడు వెనకబడిన జాబులు, ఇప్పుడు రోడ్డు మీద లేని జాబులు, ఇప్పుడు రాజకీయంలో జాబులు మళ్ళీ తప్పుకోకుండా సస్సు వేసుకొని హైదరాబాద్ లాంటి రోడ్డు మీద రావాలి అంటే, వాళ్ళు మంత్రులు కావాలి అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ చూడండి, వాసులో డబ్బున్న వాళ్ళ మంత్రులు. అట్లాంటి జాతి రోడ్డు మీద రావాలి, క్యాబినెట్ రావాలని ఏ పార్టీ నుంచి సాధ్యమవుతుంది? ఏ పార్టీ ఇవ్వలేదు. మనం ఆలోచిస్తాం. ఇక్కడ అట్లా జరుగుతున్నప్పుడు ములాయం యాదవ్ పార్టీని విడగొట్టాలనుకున్నారు, చీల్చాలనుకున్నారు. ఆ చీలికలో భాగంగా ఆ చీలికను మేనేజ్ చేస్తున్న మాయావతి గారికి సంపాదన సర్క్యూట్ చేస్తారు, సంపాదన డిసైడ్. కానీ మీరు అసలు ఐడియా లేదు. ఎస్ సీఈస్ నాట్ ఎట్ ఆల్ ఐడియా లేదు. ఆ రోజు వాళ్ళ వ్యూహం నుంచి ఆమె తప్పించుకోవడం కాకుండా తన సహచరులను తప్పించి తన సహచరులు అపరాధాలు డాక్టర్ తెలియదు అయినా తను తప్పించుకొని తన సహచరులను తప్పించి ప్రభుత్వానికి వచ్చారు. ఆలీగఢ్ నుంచి వచ్చిన మహమ్మద్ అనే ఒక మంత్రి సహకారంతో ములాయం యాదవ్ చేస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని తెలియజేశారు. 95 జూన్ 3 అంటే కొత్త ప్రభుత్వం లేదు. కొత్త ప్రభుత్వం నిలబడదు. కాన్స్టాబుల్ గారు ఆరోగ్యంగా లేదు, ఆ ప్రభుత్వం నిలబడబోతున్నారు. అందరూ గమనించాల్సింది ఆరోగ్యంగా లేదు, హాస్పిటల్లో ఉన్నారు, అందరూ ఏడుస్తున్నారు, మాయావతితో సహా ఏడుస్తూనే ఉన్నారు. ఏమనుకుంటున్నారో చనిపోతుందేమో. కానీ మాయావతి గారు పోయి కాన్స్టాబుల్ గారితో మాట్లాడుతున్నప్పుడు నీకు ముఖ్యమంత్రి కావాలన్నారని కానీ బిఎస్పీ నాయకత్వం కానీ మాయావతి గారు కానీ ఏమంటారు సార్, ఈయన పిచ్చిపెట్టినట్టుంది, తలకాయ అయినట్టుంది, ఆరోగ్యం బాగా వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన ఏమంటున్నారు, కాన్సేసుకున్నారు ఆయన, నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావా? ఇక తప్పదు కదా, కావాలనుకున్నారు. దిండు తీసి దిండు నుంచి కింద చుట్టాలు తీసి ఏం చేసి దిండు ఏమున్నది? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిపోయారు. ఆ వ్యక్తి తీసుకుపోయి మోతీలాల్ పంపించారు. సీఎం అయింది. సీఎం అవడమే కాదు, చాలా జిల్లాలను విడగొట్టి, చాలా జిల్లాలను ముఖ్యంగా పశ్చిమలో 3 జిల్లాలను విడగొట్టి మన నాయకులు లేదు. నిజానికి బుద్ధనగర్ అసలు లేదు. మాట్లాడుతున్న బుద్ధనగర్ 95 బిఫోర్ బుద్ధనగర్ లేదు. యూపీలో 95లో బుద్ధనగర్ ఫామ్. ఒకటి కాదు, 95, 97, 2002 to 3 ఈ మధ్యలో వాళ్ళు 14 జిల్లాలు చేశారు. అత్యంత వివాదాస్పదమైన జిల్లా గురించి చెప్పేస్తారు. వారణాసి వారణాసిలో సంతులు అడిగేస్తుంటాయి. సిరిగౌరతనగిరి అనే సంతులు, సిరిగౌరతనగిరి బిహెచ్ పక్కన ఉంటుంది, వారణాసికి నీడనే ఉంటుంది. సిరిగౌరతనగిరి ఉండేటట్లుగా ఆయన ఊరు ఉండేటట్లుగా ఒక జిల్లాను తయారు చేశారు. వారణాసిని 2 భాగాలుగా విడగొట్టి, అయితే విడగొట్టడం చేసిన తెలియదంటే ఇట్లా నిలువ విడగొట్టుకుంటే గడ్డంగా విడగొట్టాయి. అంటే వారణాసిలో టెంపుల్స్ ఉన్నాయి, కొన్ని టెంపుల్స్ ఈ జిల్లాలో వచ్చినట్టు, కొన్ని టెంపుల్స్ ఆ జిల్లాలో వచ్చాయి. వారణాసి కొన్ని
సంత రఘునాథ్ జిల్లా పోలీసు బీజేపీ లాభం మాట్లాడింది ఏంటంటే ఇట్లా నిలబడ్డప్పుడు ఇట్లా నిలబట్టాలని చెప్పారు. అంటే ఇది వారణాసి మొత్తం వారణాసిలో వచ్చేదా, ఈయన ఊరు మాత్రమే వచ్చేదా. కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ వాళ్ళ విభజన మొత్తం పద్ధతి ప్రకారం మాత్రం విభజించలేదు. ఇక్కడ మనం వాళ్ళ త్యాగాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు తప్ప అవకాశాల కొరకు అవకాశవాదం కొరకు నిలబడలేదు. ఇది మనం అర్థం చేసుకుంటే నిజంగానే అర్థమైంది. ఇంకొక గ్రేటెస్ట్ పాయింట్ 2007 to 2012 లో మెజారిటీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఐఏఎస్ ఈ దేశంలో సీరియస్ గా స్టేట్ గవర్నమెంట్ ఐఏఎస్ లను ఐపీఎస్ లను సస్పెండ్ చేసిన చరిత్ర అప్పటిదాకా లేదు. కానీ 120 మంది ఐఏఎస్ లను 112 మంది ఐపీఎస్ లను మాయావతి గారు నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి పెట్టారు. ఎందుకో తెలుసా? వాళ్ళు అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ గ్రామ యోజన అని ఒక పథకం పెట్టారు. ఎవరికైతే అప్పటిదాకా ప్రభుత్వాలు భూములు ఇచ్చినాయి కానీ పట్టాలు లేదు. వీళ్ళకి ఏం చెప్పారు వాళ్ళంటే వాళ్ళందరికీ పట్టాలు కానీ భూములు చూపించండి అని ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేస్తే చాలా మంది ఐఏఎస్లు ఇస్తలేరు, ఐపీఎస్ కేసులు పెడితే మద్దతు ఇస్తలేదు. వాళ్ళందరూ తీసి పడేసేది కాదు, జాదవ్ కులస్తుల్ని సిఎస్ గా చేశారు. కానీ ఒక్కదని చెప్పారు, ఆయన సిఎస్ చేయడం చెప్పారు. నేను ముఖ్యమంత్రి అయ్యాను ఈ రాష్ట్రానికి, నేను అందరికీ ముఖ్యమంత్రినే, జాదవులకు మాత్రమే ముఖ్యమంత్రిని కాదు అని చెప్పగలిగారు. మీరు చెప్తారా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తారా? నేను పుట్టుకైతే జాదవ్ గారినే, నేను సిఎస్ కూడా జాదవ్నే చేసిన, పరిస్థితుల మేరకు చేశాను. కానీ నేను అందరికీ ముఖ్యమంత్రిని, ఒక జాదవులకు కాదు అని చెప్పాను. అంటే వాళ్ళ త్యాగం, వాళ్ళ ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఇదే సందర్భంలో వచ్చిన ఒక చర్చ ఏంటి అంటే జాతవేతరులు, ఇప్పుడు జాతవేతరులు ఉపయోగించే మిగతా పార్టీలు తెలుస్తున్నాయి. జాతవేతరులు జాతరు కన్స్ట్రక్షన్ సభ దగ్గరికి వచ్చి దీనికంటే ముందే వచ్చి, సార్ మీరు జాతవేతరులు అందరికీ మంత్రులు ఇచ్చారు, ఇది వదిలేస్తే జాతవేతరులు అందరికీ మంత్రులు ఇచ్చారు, ఒక్క జాతర కూడా మంత్రి అయ్యారు, ఇదే క్యాబినెట్ అన్యాయం అని జాతవతులు వస్తున్న ఎమ్మెల్యేలు వచ్చి కన్స్ట్రక్షన్ సభ కూడా మళ్ళీ నువ్వు జాతవుడు కాదు కాబట్టి నీకు తెలియదు అని తిడితే మాధవ గారిని పిలిచి అమ్మాయి కాదు ఇదంతా ఉంటుంది, నువ్వు రిజైన్ చేయమని. నేను నువ్వు చేస్తానని అడిగాను. అమ్మ నువ్వు రిజైన్ చేయలేదు, ఎందుకంటే జాతర ముఖ్యమంత్రి కదా, జాతరకు మంత్రులు ఉంటాడు. దాని కాంక్ష ఈ పదం మీకు చాలా మంది చెప్పలేదు కానీ అత్యంత అద్భుతమైన స్లోగన్ భూమిక ఇదే. మీరెంతో మీ వాటా అంతా అనడానికి ఇదే సూత్రీకరణ. మాయావతి మాయావతి సాక్ష్యం. కాంచనాల పదవి ఎవరి వాటా ఎంతో, ఎవరి సంఖ్య ఎంతో అంత వాటా ఇవ్వడమే. మనకు కుల వివక్ష ఉండకూడదు, కుల సమీకరణ చేయాలి, చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని అందరికీ తెలియాలి. ఇప్పుడు యూపీ జాతర పోయి మాయావతి అందరం చదువున్నాం. నేను బిఎస్ఎఫ్గా ఇక్కడ ఉన్నప్పుడు శేఖర్ అన్న ఇప్పుడు చాలా అంటే హుందాగా రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నాడు. కానీ మాకు ఎట్లుండేదంటే మన పెద్దన్న అప్పుడు కదా ఫ్రెండ్గా అంత క్లోజ్ మా హాస్టల్కి వచ్చి ఎన్ని తుఫాన్లు వచ్చినా
ఎంతమంది మన కుటుంబాలు వచ్చినా ఎదురుగా నిలబడాలని చెప్పినటువంటి ఐటమ్ చాలా మంది పార్టీకి వస్తాను పోతాను, చాలా ప్రభుత్వాలు వస్తామని పోతాను, కానీ చరిత్రగా మిగిలిన కొంతమంది. అందులో మనకు బీఎస్పీ పార్టీగా పార్టీ ఓడిపోతే ఏ పని ఓడిపోతుంది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, తెలంగాణ తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ అన్ని పోతాయి, రేపు బీజేపీ కూడా పోతుంది. కానీ చరిత్ర ఎప్పుడు నిలబడలేదు. కాంగ్రెస్ సార్ నిర్మించిన బీజేపీ పార్టీ అంబేద్కర్ రామకు పూలే కొట్టాడిన తర్వాత ఈ దేశానికి దిక్కులేగా పూలే జరిపిన తర్వాత ఆయన అసలు చరిత్ర అంటే శూద్రులు అని బహుజనులు అని ఈ చరిత్ర ఏమిటాయి మొత్తం మహారాజుకి ఎక్కువసేపు మాట్లాడను. ఎందుకంటే శేఖరన్న నాకు వచ్చినప్పుడే పోటీ చేసేది చాలా 2-3 మీటింగ్ల అన్నానికి ఇష్టమే పెడితే అన్న రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి రాలేకపోయాడు. అంతకుముందు డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు కూడా పెడితే అన్న వస్తానని నేను చాలా చిన్నది, కానీ మా అందరికీ అన్నాన్ని చెప్పాడు శేఖరన్న రాలేకపోతున్నా అన్నారు. ఇవాళ ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నా సరే చూపించేవాళ్ళకి రావాలి ఆదరించేవాళ్ళు తప్పకుండా వస్తానని చెప్పేసి అన్న. అందుకోసమే నేను మాట్లాడుతున్నా. 5 ప్రధాన విషయం అంతా చెప్పిండు. కాబట్టి దేశానికి దిక్కులేని పరిస్థితిలో మన ధర్మమే అందరి ధర్మమై అందరి తలలు వస్తున్నా అదే ధర్మం అవుతున్న సందర్భంలో మన ధర్మాన్ని కౌంటర్గా మన ధర్మాన్ని జిలిటల్ స్టిక్స్ పెట్టి పేరు చేసేటువంటి తత్వంగా అంబేద్కర్ ఉంటుంది భారతదేశం. అంబేద్కర్ తన జీవిత కాలం అంతా పోరాడు. చనిపోయిన తర్వాత అంబేద్కర్ అయిపోయింది కదా, అంబేద్కర్ చనిపోయింది కదా, ఈ దేశంలో శూద్రుల చరిత్రలో, షెడ్యూల్ క్యాస్ట్ల చరిత్రలో, బహుజనుల చరిత్రలో, ఎస్సీ బీసీ మహిళల చరిత్రలో సమాప్తం అయిపోయింది. ఇక మళ్ళీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ పదాలే వినిపించకుండా కాంగ్రెస్ పార్టీ గౌరవంగా చేస్తున్నారంటే అంబేద్కర్ మానవులు కూడా చేసి ఎందుకు అంబేద్కర్ స్థాపించిన పార్టీనే మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసి కూడా ఆ కుట్ర మన చుట్టూ ఎప్పుడు జరుగుతారు. కాంగ్రెస్ సార్ ఎంత అంత కూడా ఐలమ్మ చెప్తున్నారు. యూపీ కాంగ్రెస్ సార్ చరిత్ర మహారాష్ట్ర ఇస్తున్నారు. అంబేద్కర్ మీద కథం ఆ చరిత్రతో సమానమైన అనుకున్నారు. కానీ మళ్ళీ తక్కువనే కాదు, రాజ్యాంగం అనేది అంబేద్కర్ తన కళలన్నింటికి ఒక రూపం దాకా ఇచ్చిందంటే కాంగ్రెస్ సార్ అయినాడు. రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి 100 మంది స్టాలిన్ల కన్నా 100 మంది భగత్ సింగ్ల కన్నా గొప్ప కాంగ్రెస్. మళ్ళీ దాంట్లో ఒక నాయకుడు ఉన్నాడు భారతదేశంలో ఆ నిలబెట్టినటువంటి వాడు కాంక్షరామ్ సార్. ఇప్పుడు అంబేద్కర్ లేడు, కాంక్షరామ్ లేడు. కాంక్షరామ్ అంబేద్కర్ గారు దూసరా అప్పుడు ఇప్పుడు మన కాంక్షరామ్ లేడు. కాంక్షరామ్ సార్ తర్వాత మరి ఎవరు మళ్ళీ దేశానికి దిక్కు? అంబేద్కర్ పోయినప్పుడు అదే మాట అన్నారు. కాంక్షరామ్ సార్ పోయినప్పుడు కూడా అయిపోయింది బహుజన రాజ్యాంగ మాట ఏంటని చెప్పేసి సంపాదన చేస్తున్నప్పుడు వాళ్ళు ఉన్నారు. అసలు రాజకీయాలు రాజధాని తర్వాత పాపం అక్క ఏం చేస్తుంది, ఒక ఆడపిల్ల ఏం చేస్తుంది, ఆయన పెద్దలేదు. బీజేపీ తోటి ఇట్లా అయిపోయింది, బీజేపీ మొత్తం అక్కడ సర్వనాశనం చేసి పడుతుంది. మనోళ్ళు కూడా మీరు చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముడుపోయినట్టు చరిత్ర అంటే మనకు ఆ డిస్కషన్ జరగదు. బీజేపీ పార్టీ వాళ్ళు అమ్ముడుపోయినట్టు ఆ చరిత్ర మనం చర్చ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కాంగ్రెస్ అమృతమైన అనే చరిత్ర ఆ చర్చ ఎక్కడ మనకు అనిపించదు. కానీ కింది వర్గాలకు వచ్చినటువంటి పార్టీలు కానీ అది బీఎస్పీ కావచ్చు, పక్కపడి ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఏదైనా సరే బీజేపీ కలిసిపోయినట్టు కదా, కాంగ్రెస్ అమృతమైనట్టు కదా, టీఆర్ఎస్ తొత్తులుగా మాట్లాడారు కదా. ఈ చర్చ అంతా ఎవరు చేస్తారు? చర్చ అంతా మెయిన్ స్ట్రీమ్ ఉన్నటువంటి మీడియా చేస్తారు, మనలో నాయకుడే చేస్తారు. అట్లాంటి చర్చలో అట్లాంటి ఒక కన్ఫ్యూజ్డ్ వాతావరణం మనం ఉండకుండా అంబేద్కర్ తర్వాత కాశీరామ్ సార్ తర్వాత మాయావతి గారి తర్వాత అట్లనే ప్రతి రాష్ట్రానికి ఒక ఐకాను, ఒక బహుజన వ్యారేజ్ను అమ్మ ఐఏఎస్ అయితావా ఏమైనా అనుకున్నావు అని అంటే సార్ ఐఏఎస్ అయితాం అనుకుంటున్నా 100 మంది కాదు 200 మంది ఐఏఎస్ లో నీకు శరీరం కొట్టిస్తారా అనగానే శ్మశానంలో ఉన్న మాయావతిని తీసుకొని
సింహాసనం మీద కూర్చోబెట్టి అట్లాంటి మాయావతి లాగానే ప్రతి రాష్ట్రంలో ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, మన రాష్ట్రంలో అనుకున్నారు ఉన్నారు. యుద్ధ నీతి లేక కాదు, జ్ఞానం లేక కాదు, ఓట్లు లేక కాదు, ఏం కావాలి చెప్పు మానవ సమాధానం. ఆ ప్రమాదం నుంచి బయటపడాలని మనకంటూ ఒక నాయకుడు ఉన్నాడు. మీరు చూడండి, నెక్స్ట్ మన ఎమ్మెల్యే సెక్టర్ ఒక్కటే జాతీయ విషయంలో కానీ చాలా సందర్భాలు అవకాశం ఉన్నప్పుడు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ బహుజన కర్ణాటక బహుజన అన్న వచ్చినప్పుడు గౌరవ విషయం స్పీకర్ గారు ఒక్క సీటుతో రాష్ట్రాన్ని సాధన చేసినటువంటి చరిత్ర కాంచరావు సార్ది. అదే వారసత్వాన్ని మేము డిఎస్ఎల్ గా ఉన్నప్పుడు కాంచరావు సార్ దగ్గర తీసుకెళ్ళాను. ఒకసారి తిరిగి ఏం చేద్దామనుకుంటాను, మీరు ఎవరు వెళ్ళాలంటే స్టూడెంట్స్ అని కాంచరావు సార్ కూర్చున్నట్టే దేవుడు చూసినట్టు, అంటే అంబేద్కర్ చూసినట్టు అంటే ఊళ్ళో దేవుడు చూసినట్టు ఆ ఫీలింగ్ అని దేవుడానికి ఫీలింగ్ అని లేదు. అంత తీక్షణంగా మన జీవితానికి ఇప్పటికీ లక్షణ పర్యావరణ గొప్పగా ఆ టైంలో కాంచరావు సార్ కూర్చున్నప్పుడు ఏం చేద్దామనుకుంటారు మీరు అంటే సార్ రాజకీయాలు చదువుకునే టైంలో మీకు చెప్తాను రాజకీయాలు రాజా అసలు మీకు చదివేటచ్చిందో తెలుసా, మనం చదువుకునే అవకాశం పెట్టచ్చిందో తెలుసా అంటున్నాను. అంబేద్కర్ తన పిల్లలను చంపుకుంటే కొట్లాడితే పోరాడితే రాష్ట్రానికి అవకాశం వచ్చింది, చదువుకునే అవకాశం వచ్చింది, ఉన్నత చదువుల దాకా వచ్చింది. మీరు రెస్పెక్ట్ మీరు రాజకీయాలు చేస్తానికి ఇట్లా అంటే మీరంటే చాలా అభిమానం సార్, చాలా ఇష్టం, ప్రాణం అంటే కంప్యూటర్ చేయాలి. అట్లా ఆ వారసత్వాన్ని ఆ స్పిరిట్ ఇంకా గుండెలో ఉంచుకొని తరగకుండా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎదురుగా నిలబడి యుద్ధం చేసేటువంటి అన్న ఉన్నాడు. కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఇట్లాంటి ఒక నాయకుడు ఉన్నాడు, కాంచరావు సార్ యొక్క వారసత్వం ఉన్నది. కాకపోతే ఏమన్నా ఒక్క సీటు మనం గెలిచిన, ఒక 2 సీట్లు మనం గెలిచిన ఈ తెలంగాణ రాష్ట్రం తీర్మానం చేసేటువంటి కెపాసిటీ అంత రాజకీయ వ్యూహం ఎత్తుగా ఉన్నటువంటి నాయకుడు మనకు దొరికిండు అన్న గుండె నిబ్బరంతో గ్రౌండ్ లో మాయావతి కాంచరావు ఆ పని ఏంటిది మాయావతి అన్న ఐదు చెప్పింది. మేము కొత్తగా బీజే వచ్చినప్పుడు 5 అంటే జైలు కొట్టింది, జైలు కాకపోతే అందరు ఐఏఎస్ అయిపోయి అయ్యాను. ముందు స్పీకర్ ఉన్నది కదా, అయ్యాక ఐఏఎస్ అయిపోయి అప్పుడు చదువుకుంటుంది తొందరగా రమ్య చెప్తారా ఇప్పుడు ఉన్న రాదు రెడ్డులో తీసుకున్నాను చెప్పాలి. రెగ్యులర్ చేసుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అర్థవంతులకు అక్కడ అప్పులు కానీ అన్న ఐదన్న అప్పటి నుంచి రవీంద్రతోటి మాతోటి అక్కడే ఉన్నాడు. బిఎస్ఎఫ్ బహుజనతోనే ఉన్నాడు. రెగ్యులర్ ఇంకా ముందుకొచ్చిన అన్నకు మాత్రం ఒక్క సీటు 2 సీట్లు కనుక మనం గెలిచినాం అనంటే ఇట్లాంటి నాయకత్వం, ఇట్లాంటి స్పీకర్లు, ఇట్లాంటి ఫిలాసఫర్లు ఓపెన్గా ఉన్నాం. మనకు కావాల్సిందల్లా మీలాంటి విద్యార్థులు కొత్త మందిని తయారు చేయగలగాలి, తిరగగలగాలి. పని విధానం అంటే అదే ఇప్పుడు అయ్యారు. పని విధానం అంటే ఏంటిది? ఓట్లను తయారు చేయడము, కంటెస్ట్ చేస్తేనే కాంచరావు జరుగు. ఒక 10 నిమిషాలు మన గౌరవ ముఖ్య అతిథులు మాట్లాడేది. ఒక 10 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. అయితే ప్రజలు ముందే చెబుతారు,
ప్రజ్ఞుడు ముందే చెప్తాడు నువ్వు ఎక్కడ పడిపోతావు అని. అవన్నీ అనన్య రహస్యాలు, అవన్నీ అనన్య రహస్యాలు. నువ్వు ప్రజ్ఞుడు చెప్పిన మాటని, ఆయన మాట విని ఆయన చెప్పిన దారి నడువు అని చెప్తాడు. ప్రజ్ఞుడు ముందే చెప్తాడు నువ్వు ఎక్కడ పడిపోతావు. అవన్నీ అనన్య రహస్యాలు, నువ్వు కేవలం ఆయన చెప్పిన దారి మాత్రమే నడువు. దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక 2500 సంవత్సరాల క్రితం ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే కపిలవస్తు అనే ఒక మహానగరం. ఆ నగరంలో సిద్ధార్థుడు అనే చిన్న పిల్లోడు వాళ్ళ తోటలో ఆడుకుంటూ ఉన్నాడు. సిద్ధార్థుడు అనే చిన్న పిల్లోడు వాళ్ళ తోటలో ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక అంశ బాణం తగిలి కింద పడ్డది. ఆ పిల్లోడు నుంచి పడ్డది. అప్పుడు ఆ పిల్లోడు వెంటనే ఆ అంశాన్ని తీసుకొని గుండెలు కట్టుకొని ఆ బాణాన్ని తొలగించి ఏం చేసిందంటే దాని గాయాన్ని గాయం నుండి రక్తాన్ని కాకుండా ఆపే ప్రయత్నం చేసింది. కానీ తన సోదర సమానమైనటువంటి దేవదత్తుడు అనే పిల్లోడు ఏం చేసిండు, నేను బాణం వేసిన ఆ పక్షి నాదే అని చెప్పి అన్నాడు. ఈ ఇద్దరు పిల్లల మధ్య కొట్లాట చివరగా శుద్ధోదయ దగ్గరికి పోయింది. రాజమందిరంలోకి పోయిన తర్వాత రాజు ఏమని చెప్పిందంటే ఆ పక్షి సిద్ధార్థుడికే చెందుతుంది అని అన్నప్పుడు ఆ పక్షిని కావాలన్న సిద్ధార్థుడు 9 ఏళ్ల పిల్లోడు. నేను ఎందుకు ఈ 9 ఏళ్ల పిల్లోడు గురించి మీ అందరి మధ్యలో చెప్తున్నానంటే 9 ఏళ్ల పిల్లోడు పక్షిని కాపాడాలనే ఉద్దేశం ఉన్నప్పుడు శుద్ధోదరుడైన రాజు ఏ ప్రాణం పోసినోటిదే ఆ జీవితము తండ్రి తల్లి అని ఆ రోజు రాజశాసనం చేసినప్పుడు ఆ పిల్లోడు 9 ఏళ్ల వయసులో ఒక పిల్లోడు పక్షిని కాపాడిన పిల్లోడికి శాంతి, కరుణ, ప్రేమ, దయ అనే అంశాలు అప్పటి నుంచి ఆ 9 ఏళ్ల నుండి నేర్చుకొని 35వ ఏట జ్ఞానోదయం పొంది మహాజ్ఞానిగా యావత్ ప్రపంచానికి శాంతి, అహింస అనే మార్గాన్ని నేర్పిన గురువుడిగా మారింది. అయితే నేను పదే 9 ఏళ్ళు 10 ఏళ్ళ వయసు నేను విద్యార్థుల మధ్యలో పదే ప్రతి మీటింగ్ లో మాట్లాడుతుంటా. ఇప్పుడు తెలంగాణలో బహుజన రాజకీయ అధికారం కోసం ఒక సెమినార్ జరుగుతుంది. నిజంగా రాజకీయ అధికారం అనేది గొప్ప కాంక్ష. మరి కాంక్షించే ముందు మన ఆనందం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందే చెప్పినట్టు ప్రజ్ఞలో ముందే చెప్తాడు నువ్వు ఎక్కడ పడిపోతావు. నిజానికి బాబాసాహెబ్ అంటే ఎంతమందికి ఇష్టం? బాబాసాహెబ్ అంటే ఎంతమందికి ఇష్టం? బాబాసాహెబ్కి ఎవరంటే ఇష్టం? బాబాసాహెబ్కి ఎవరంటే ఇష్టం? బాబాసాహెబ్కి ఎవరంటే ఇష్టం? బాబాసాహెబ్ను ప్రశ్నించే వాళ్ళంటే ఇష్టం. బాబాసాహెబ్ను ఎవరంటే ఇష్టం? బాబాసాహెబ్ను ఈ దేశంలో ఎవరైతే అన్యాయాలకు, అవినీతికి, దుర్మార్గానికి, హత్యలకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న వాళ్ళంటేనే ఇష్టం. అవునా కాదా? మరి బాబాసాహెబ్ను ప్రశ్నించేటోడంటే ఇష్టమైనప్పుడు అసలు ఆ ప్రశ్న ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఇష్టమైన మనుషులు ఉండొచ్చు, కానీ ఇష్టమైన ప్రశ్నలు ఉండాలి కదా. కానీ బాబాసాహెబ్ ఇష్టమైన వాళ్ళు ప్రశ్నించడంలో అయితే, రివర్స్ అయితే, ఈ అన్యాయానికి, అవినీతికి, దుర్మార్గానికి, అంతరాంతరానికి వ్యతిరేకంగా పోరాడటంలో అయితే మరి ఏ ప్రశ్న అంటే ఇష్టం?
బాబాసాహెబ్ ఏ ప్రశ్న అంటే ఇష్టం? బాబాసాహెబ్ ఇష్టమైన ప్రశ్న ఒకే ఒకటి, ఏంటది? ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా అన్నాడు. ఓటు మారి సీట్లు మీవారి ఆధిపత్య కులాలను ప్రశ్నించినాడు మాధవన్ కాంచీరామ్ గారంటే బాబాసాహెబ్ ఇష్టం. మీరు రేపు ఇక్కడ దేశంలో బాబాసాహెబ్ ఇష్టం లేదు. ప్రశ్న అంత బలమైనది మిత్రులారా. సో ఆ ప్రశ్నకు సంబంధించి ఇప్పుడు మనం ఓటు ప్రశ్నించడం బాబాసాహెబ్ ఇష్టమైనప్పుడు ఇప్పుడు తెలంగాణలో బహుజన రాజ్యంలో సెమినార్ అనే ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు నిజానికి బహుజన రాజ్యాన్ని ఏడు గుర్తులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఏదో గుర్తుతో ప్రాముఖ్యత ఉంది. ఎవరైతే సిద్ధాంతులు పుట్టక ముందు ఇక్కడ త్యాగంతో ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయాలనుకుంది. ఏ సమాజం అయితే ఈ ఆధిపత్య కులాల నుండి ఈ సమాజాన్ని కాపాడాలనుకుందో, ఏ సమాజం అయితే ఈ సమాజం ప్రేమతో నిన్ను కాపాడాలనుకుంటుందో, మీరందరూ ముసుగులు వేసుకొని వచ్చి బహుజన సమాజ్ పార్టీని విడుదల. కానీ బహుజన సమాజ్ పార్టీని బలంగా నడిపించడానికి మా నాయకుడు ఇబ్రహీం శేఖర్ నచ్చింది. తెలంగాణలో పనికి సంబంధించిన పనికి సంబంధించిన క్లిస్టర్ క్లియర్ గా గేట్ లోపలైన విద్యార్థి సంఘాలు చాలా మంది విద్యార్థి నాయకులు వచ్చింది, ఉపాధ్యాయ సంఘాలు వచ్చినాయి, లేకపోతే ఉపాధ్యాయ నాయకులు ఉద్యోగ నాయకులు చాలా మంది ఉన్నారు. క్లిస్టర్ క్లియర్ గా కాశీరామ్ గారి పని మిషన్ మొదలైంది. మీ అందరికీ గర్వాల్సి ఒక నాయకత్వం, ఒక పార్టీ, ఒక గుర్తు, ఈ గుర్తు మీద మనందరం పనిచేద్దాం. ఇక్కడ చివరగా ఒకే విషయం చెప్తున్నా విద్యార్థులందరికీ. గౌతమ బుద్ధుడు మొట్టమొదటిసారి 35వ ఏట ఒక మాట చెప్పిండు. చాతమిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ హస్తాయ హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణం పరియోపసాద కళ్యాణం. ఈ మొత్తం వ్యవహారం అంతా ఈ ఆది అంటే ఏదైతే ధర్మం బహుజన ధర్మం ఉందో ఆది అందు మధ్యలో చివర కూడా చాలా మంచిది ఈ ధర్మమే. ఈ మొత్తం ఈ అంచువేయబడ్డ సమాజానికి విముక్తి కలిగిస్తుందని గౌతమ బుద్ధుడు 50 మంది శిష్యులతో ఈ మాట చెప్పిండు. మనము విద్యార్థులుగా ఈ మాటని ప్రతి విద్యార్థికి, ప్రతి యువకుడికి, ప్రతి మహిళకు, ప్రతి కుటుంబానికి, ప్రతి చోట ఈ విషయాన్ని బహుజన సమాజాన్ని కాపాడే విషయాన్ని, రాజకీయ అధికారంలో నడిపించే విషయాన్ని మనందరం తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరికీ కాంక్ష ఉంది. ఈ కాంక్షకు సంబంధించి చాలా మంది చాలా చర్చలు చేస్తుంటారు. కానీ చిన్న చివరగా నేను చెప్పే మాట ఏంటంటే గౌతమ బుద్ధుడికి యాక్చువలైజేషన్ కలిగినప్పుడు 9 సంవత్సరాలే. బుద్ధుడు 9 సంవత్సరాలప్పుడు ఒక నిర్ణయం తీసుకొని తన జీవితాంతం ఈ సమాజానికి సేవ చేసినట్టే పూలే, అంబేద్కర్, కాంచీరామ్ గారు మహనీయులంతా 9-10 సంవత్సరాలప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఈ సమాజాన్ని కాపాడేది. నేను ఈ 9-10 సంవత్సరాల విషయాన్ని పదే ఎందుకు చెప్తుందంటే మనము 20 సంవత్సరాల పిల్లలనే అయ్యొచ్చు, 25 సంవత్సరాల పిల్లలనే అయ్యొచ్చు. కానీ పూలే, అంబేద్కర్ మనకు తెలిస్తే, పూలే, అంబేద్కర్, కాంచీరామ్ గారు మాయావతి గారి పని తెలుసుకుంటే, నాయకత్వం తెలుసుకుంటే, ఇబ్రహీం శేఖర్ గారు చేస్తున్న తెలంగాణలో చేస్తున్న పోరాటం మన విద్యార్థుల దగ్గరికి తీసుకుపోతే మాయావతి గారికి 17 ఏళ్ళ, మాయావతి గారికి 17 ఏళ్ళ అంబేద్కర్ మాయావతి కాంచీరామ్ గారు తెలిసినప్పుడు 33 ఏళ్ళకే ముఖ్యమంత్రి ఆమె మొట్టమొదటిసారి ఎంపీ అయింది. ఆమె 1929 నుంచి ఆ రికార్డు ఎవ్వరు కూడా చెప్పలేదు. 17 ఏళ్ళప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఉద్యోగం చేసినందుకు 33 ఏళ్ళలో ఆమె ఎంపీ అయింది. 39వ ఏట ఆమె ముఖ్యమంత్రి అయింది. మనం 20 ఏళ్ళు అంతకంటే 15 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే విద్యార్థులకు కాంచీరామ్ గారి మూవ్మెంట్, బాబాసాహెబ్ మూవ్మెంట్ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణకు సంబంధించిన విషయాన్ని, తెలంగాణలో బహుజనానికి సంబంధించిన విషయానికి సంబంధించి విద్యార్థి సంఘాలందరికీ ఇక్కడ ఆహ్వానం తెలుపుతూ ఆహ్వానం అందరికీ ఓపెన్ గా చెప్తూ మా అందరం కలిసి ఒకసారి రౌండ్ టేబుల్ చర్చలు చేసుకుందాం. అందరం కలిసి శేఖర్ మళ్ళీ పిలుద్దాం. అప్పుడు మీ అందరూ మాట్లాడండి, మేము మాట్లాడతాం, అన్న మాట్లాడతారు. ఒక సమన్వయ
కార్యక్రమాన్ని ఏడు గుర్తులు ప్రజలలో తీసుకుపోయి ఒక అంశాన్ని రౌండ్ టేబుల్ పెడదాం. ఆ తర్వాత నిరంతరం ఒక గుంపుగా జేఏసీగా ఏర్పడి ఇక్కడ శరతల నాయకత్వంలో, వీరన్న నాయకత్వంలో, రాము నాయకత్వంలో, ఉస్మానియా వేదిక నిరంతర కార్యక్రమాలు చేస్తూ ఈ ఉత్సాహాన్ని అన్ని చోట్లకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై కాశీ. నేనేం చేద్దామంటే నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఇస్తారు. లడ్ అయితే ఉన్నాడు మరి డబ్బులు చేయాలి ఇవ్వడానికి ఇక మన అడుగు కష్టం అన్నమాట. ఇవ్వడానికి పైసలు అని డబ్బులు ఇస్తామని టెన్షన్ రావడం అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ రానే వచ్చింది, డబ్బులు అడుగుతున్నాను, డబ్బులు అయితే ఇస్తాను. కానీ మీరు నమ్మే దేవుడికి ఇచ్చారు వచ్చేది. మీరేదైతే గుడి డెవలప్మెంట్ జరుగుతుందో ఆ గుడికి ఇచ్చేది వచ్చేది. నేను ఇలా డీటెయిల్స్ చదువుతున్నా, సర్పంచ్ అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల అయింది. 2,08,000 పెట్టి కొనగలిగినంటే అది బాబాసాహెబ్ పుణ్యం. అది ఏదైతే ఈ దేశంలో పేదలకు చదివించి ఆత్మీయత పెంచిందో బాబాసాహెబ్ అంబేద్కర్, అట్లా నా పైసలు కూడా ఇంకా పేద విద్యార్థులకే నేను ఇస్తాను కానీ నీకే ఇస్తామని మీకు ఇచ్చేదే లేదు. మీకు ఎవరు ఎప్పుడు చెప్పుకోవాలి. అప్పుడు పెద్ద ఉన్నట్టు మాట్లాడడం అలా మొత్తం మాట్లాడాలంటే పెద్ద పంచాయతీ లోపల ఉండొచ్చు. అదే పెద్ద మీటింగ్ పోలీస్ స్టేషన్ అని ఒక డీసీపీ ఉండే, మన కమిషనర్ ఉండే, ఆయన మీటింగ్ పెట్టి డబ్బులు ఇస్తాను నేను మాటలు అర్థలేదు కానీ స్కూల్కే ఇస్తాను. డబ్బులు ఇస్తా కానీ నేను స్కూల్కే ఇస్తాను. ఎందుకు మాట అన్నాక నేను సర్పంచ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా స్కూల్కి పెట్టేది, గవర్నమెంట్ స్కూల్. ఈ టీచర్ క్యాచ్ అనేది వెళ్ళగలదు. యాదగిరి నాకు తెలిసిన టీచర్స్ అంటే చౌదరి వీళ్ళంతా వెళ్ళకపోలేదు. నేను 9 దాకా అటెండ్ చేస్తాను. ఎవరికి టీచర్స్ అటెండెన్స్ లేటర్స్ అబ్సెంట్ అటెండ్ చేసేయడం కదా. ఇదంతా టైంలో జరగదు. చాలా మంది టీచర్లు ట్రాన్స్ఫర్ పోయి అనుకుంటున్నాను. నేను బీటెక్ చదువుకున్న మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నాకు అనుకోవచ్చు. ఒక టీచర్ అడిగితే నేను విస్కాసిటీ అంటే ఏమో చెప్పు మరి చెప్పు మరి వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు చెప్పు అని చెప్పిన ఆయన చెప్పాడు. నేనేమో ప్రశ్న అడుగుతా, నేనేమో చెప్తా, నువ్వు ఆ ప్రశ్న అడుగు. ఆయన చెప్పి నువ్వు పిల్లలు చెప్పలేదు, నేను చెప్పిన అర్థం చెప్పిన, నువ్వు అడుగు ప్రశ్న అంటే అడుగుతా అంతా చెప్పి. ఎందుకంటే మనకు వాళ్ళకి అర్థం చేయించాలని కాంక్ష బలంగా ఉంటుంది కాబట్టి అర్థం చేయిస్తాం. అట్లా స్కూల్ టీచర్ ట్రాన్స్ఫర్ బాగా ఇబ్రాహిం జవహర్ స్కూల్లో చెక్ చేశారు. మన స్కూల్ కంటే ట్రాన్స్ఫర్ అంటే చాలా మంది టీచర్ ట్రాన్స్ఫర్ చేస్తారు, రాకపోతే స్కూల్ బాగా. అట్లా రెగ్యులర్ స్కూల్ పోకుండా సర్పంచ్ జనరల్ పోటీ చేసినా ఓడిపోయినా ఆ దానికి వచ్చిన తర్వాత లాస్ట్ చెప్పిన నేను డబ్బులు ఇచ్చేది స్కూల్కు ఇవ్వడానికి సిద్ధమన్నా. ఒకనాడు స్కూల్కి వెళ్తే మన పిల్లలు మధ్యాహ్న భోజనంగా కింద పేట పక్కకు ఇసుక ఆ పల్లెంగా వచ్చింది. అరే ఏంటి పరిస్థితి? వర్షం ఇంటికి పడుతుంది, కింద ఇసుక పల్లెంగా క్లియర్ లేదు.
మీరు గణేష్ కంపెనీలో పైసలు ఇవ్వాలి. నా పేరు అవసరం లేదు, మా అయ్య పేరు అవసరం లేదు, మా ఇంటి పేరు అవసరం లేదు, మీ గణేష్ కంపెనీ పేరు పెట్టుకోరి అని మా ఊరు గణేష్ కంపెనీలతో కూడా ఇంకా 4 లక్షలు ఎక్కువ తీసుకొని నేను 2 లక్షలు పెట్టి బాలాపూర్ స్కూల్లో ఈరోజు షెడ్ ఇచ్చిన ఈరోజు షెడ్ ఇచ్చిన కింద బాగలేవు. అప్పుడే ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళ కాంట్రాక్టర్ కట్టున్నాను. నేను సర్పంచ్ కదా, చాలా ఇంటర్నెట్ పంచాలి పైసలు అంతా నేను చెప్పలేను ధైర్యంగా. వాళ్ళకి ఎట్లా నాకేమి లేదు పోయి ఆ పండలే అని కింద ఫ్లోరింగ్ కూడా ఇప్పించాం. ఈ రోజు అక్కడ షెడ్ ఉంటుంది, బండలు ఉంటాయి, మంచి వేదిక, వర్షం పిల్లలు మంచి కూర్చొని తింటారు, ఇద్దరు మంచిగా అంటే తింటారు, ప్రోగ్రామ్స్ వర్షం విషయం అన్నీ జరుగుతాయి. అమ్మ ఒక వింటాలి. ఆ ఎందుకు మాట చెప్తున్నా అని అంటే నా గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేసే అలవాటు. ఈ గవర్నమెంట్ స్కూల్ ఏం చేస్తారు, పిల్లలు ఫోన్ పిలుచుతాడు, పిలుచుతాడు, సాధారణ సాధన అందరినీ అబ్జర్వేషన్ చేసుకుంటే నాకు చెప్పే అలవాటు ఉన్నా. నిజంగా మంచిగా చదువుకుని పంచాయతీ లేదు కదా, ఓ టీగా చెప్పి తినాలి మనం. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేసింది, 1వ తరగతి 9వ తరగతి ప్రమోటెడ్ గవర్నమెంట్ స్కూల్లో పోయి 9వ తరగతి అడగాలి. 9 - 7 - 9 ఎంత అడిగినా ఉంటుంది, 7 - 9 అంటే అదే పోతుంది సార్ బలాన్ని అదే పోతా. నాకు చిన్న కూడా నాకు జరుగుతుంది. అంటే బేసిక్ ఫండమెంటల్స్ మనం నేర్పించే పరిస్థితి లేదు, మనం నేర్చుకునే పరిస్థితి లేదు. స్కూల్ అయిన తర్వాత ఎంపీటీసీ కూడా పోటీ చేసిన, ఓడిపోయినా. జనరల్గా ఎంఆర్పిఎస్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన, మ్యాజిస్ట్రేట్ నుంచి ఓడిపోయినా. తర్వాత కాన్సీలం సర్పొస్తుంది. కృష్ణ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ ఆయన లైన్ ప్రకారం ఈసారి ఈ పార్టీకి, ఇంకోసారి ఈ పార్టీకి, ఇంకోసారి ఈ పార్టీకి అన్నలైన ప్రకారం ఆయన చేసుకొస్తుంది. నేను దాని చేసినప్పుడు నా అలాగే ఏదో వర్గీకరణ అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ కింద బ్యాచ్ అంతా పెద్ద బేస్ కాదు, ఈ బ్యాచ్ అంతా కూడా అదే. ఎక్కడ ఇక్కడ కష్టం నాకు నాకే కాన్సెప్ట్ ఎక్కువ, కోరిక ఎక్కువ, లీడర్ కావాలి, భోజనం వాడాలన్నా, పిల్లలు ఫోటోలు పెట్టి గెలవాలి, మన కోరిక ఎక్కువ. ఇక్కడ చంద్రం సాధిస్తుంది చదివితే ఈ జరగాలని దేశం చేతి కావాలని కౌన్సిలర్ ఇండిపెండెంట్ పూరి అంబేద్కర్ కన్సర్న్ మూవ్మెంట్ గెలిచి మళ్ళీ ఇండియన్ పిఎస్లో చేయాలి. స్టేట్ సెక్రటరీ పదవి ఇచ్చిందా మేడం, సికింద్రాబాద్లో 120 వెహికల్లతో పెద్ద ర్యాలీ పెట్టినాం. అతను చెప్తా, నెక్స్ట్ వస్తుంది అతను కూడా. పెద్ద ర్యాలీ పెట్టాం, జైన్ మళ్ళీ స్టేట్ సెక్రటరీ అయినా, జనరల్ సెక్రటరీ అయినాక 2018 బిఎస్సీకి ఎమ్మెల్యేగా పోటీ చేసాం. మళ్ళీ ఎట్లా గెలవ కాబట్టి ఓడిపోయాను, అంటే అంతవరకు జరగలేదు కాబట్టి. మళ్ళీ 2000 నేను కార్పొరేటర్గా పోటీ చేసాను. మళ్ళీ కార్పొరేటర్ గెలిచాను నేను. ఎంత ఇండిపెండెంట్ జీవితం, ఎంత పూరి అంబేద్కర్ కాన్సెప్ట్ ఏం లేదు, ఇంకా వేరేది ఏం లేదు. దీన్ని నడుస్తున్నా అంటే 20 సంవత్సరాలు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తుందా చెప్పడానికి ఒక బేసిక్ ఐడియా క్రియేట్ చేయాలంటే చెప్తున్న విషయం.
దందేమీ లేదు. ఒకసారి జడ్జిలనే ఎంఆర్పీఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సత్యనారాయణ రెడ్డి గారి నుండి ఆమె ఎంపీ 10 మంది పంపించారు లోపల పోలీసు కూర్చారు ఓ స్కూల్లో మమ్మల్ని పోయేది. ఆమె ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ లోపలికి ఆమె 11 మంది ఎలా పోతారు నాయకుడు ఎలా పోతారు 11 మంది బయటకు వెళ్ళాలంటే నాయకుడు 11 మంది లోపలికి వెళ్ళాలి. రేపు పోలీసు ధైర్యం లేదు ఆమె మినిస్టర్ కాబట్టి మా అందరిలో చేసినాడు. ఈ లాజిక్ అంతా నాకు కలిసిన తర్వాతనే అర్థమైపోయింది. నేను గెలవాలంటే సత్యనారాయణ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి శేఖర్ థ్యాంక్ యూ మేడం అన్న. అడవులు అనుకున్నాడు ఏమని రిపీట్ పేరు శేఖర్ చేసేటప్పుడు ఇంత ప్రచారం చేశాడు ఆయన అన్నోడు ఊహించుకుంటుంది అంతా. ఆ ఊహించ చేసే కారణం వీడు దేశవ్యాప్తంగా అతను ఇంటికి ఇప్పుడే గెలిచిన మేడం దయచేసి వినండి. ఇప్పుడే గెలిచిన మేడం నేను ఇంటికి వెళ్ళి అయితే అప్పుడు స్టేట్ బ్యాంక్ కొన్ని పరిచయాలు అందరు ఫోన్ చేస్తుంటే వాళ్ళ కొడుకు కార్తీక్ రెడ్డి వచ్చిండు అలా మద్దతు చేయాలంటే నాకు టికెట్ పేరు కావాలని నేను డబ్బులు మాట్లాడితే డబ్బుల విషయం అయితే అవసరం లేదన్న రిపీట్ మేరీ అన్నా 32 మంది కార్పొరేటర్లు ఎవరికి తెలిసిన నేను రిపీట్ మేరీ అడుగుతున్నా ఒకరికి తెలిసినట్టు మీ ఇష్టం అన్న ఇది నా చేతి లేదు అమ్మ చేతులు ఉందని ఆయన సరే మేడం పేరు మాట్లాడుతున్నట్టు సాయంత్రం పిలిపించింది ఆమె పోయి స్వీట్ ఇచ్చారు చెప్పండి మేడం అని చెప్పిన శేఖర్ మరి మీ మద్దతు కావాలంటే ఇస్తాం మేడం కానీ నాకు రిపీట్ కావాలి. అదే ఉంటుందా ఏదన్నా ఒకటే మనం ఒకటే రిపీట్ వేరే ఏం లేదు. అందుకనే ఆమె ఏం చేసిందంటే సరే నేను 90% ప్రయత్నం చేశాను. నేను ఒక మాట అన్నా మేడం మీరు ధనవంతులు బలవంతులు మీరు కాదంటే తర్వాత ఏం చేయలేదు డబ్బు కొట్టుకో తిరుగుడు తప్ప ఇంకో పని జరగదు. ఇంకా మళ్ళీ ఈ అవకాశం వేస్ట్ అయితే మీరు నాకు రిపీట్ మీద కమిట్ అయితే నేను మీకు కమిట్ అయితే మీది మీ ప్యానల్ గెలిచినా మీ ప్యానల్ ఓడిపోయినా నేను మీకు మద్దతు ఇస్తే కోరుతాను నా కమిట్మెంట్ చేసిన నాకు నిరుద్యోగ శేఖర్ ప్రసాద్ మాట్లాడితే పక్కకుంటాను పక్కన పోయింది 15 నిమిషాలు మాట్లాడి వచ్చింది ఓకే అని ఓకే అన్నాక ఇంకా చాలా మంది మొదలు పెట్టిందిగా మేడం మానిపిస్తారా మేడం డేంజర్ గారు పెద్ద సమాచారం వాడు ఎప్పుడు ఏం స్కెచ్ తీసుకోవడో తెలియదు నాకు పెద్ద పంచాయతీ అందులో మాట్లాడేటోళ్ళు వాళ్ళందరూ కలిసి పడేవాడు నేను మాటించాను ఆయన ఇప్పుడు మళ్ళీ వాడప్పుడు దేశమంతా తిరుగుతారు ఆల్రెడీ డబ్బు కొట్టుకుంటున్నాను కాబట్టి మాలో పెద్ద పంచాయతీ నేను నీకే సాయం లేకపోతే రేపటి నాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళా నేనైతే మాకు బయట కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు మనం మానవ కాన్స్టాన్స్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతున్నాం. ఒక అవసరాలు అందుకే మానవ కాన్స్టాన్స్ మాట అంటాడు మన శక్తి ఇది యావత్పోయి ఇది చాలా ప్రతి మనిషికి అవసరమయ్యే కొటేషన్ ఇది. మన శక్తి ఇతరుల అవసరం మన శక్తి ఇతరుల అవసరమే మనకు అవకాశం ఇస్తారు తప్ప లేకుంటే రాదని ఇది నేను చెప్పినాను ఈ కొటేషన్ రాస్తున్నాను నేను అన్నగా మేడం చేసిన మేడం మాట్లాడాలని సత్యనారాయణ రెడ్డి గారు ఎలక్షన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు వచ్చినాయి అతను నేను ఒక్కడే పోయినా పైన కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చారు ఆమె మేయర్ అయిపోయింది ఆమె కూడా సపోర్ట్ చేశారు నాకు కూడా టీఆర్ఎస్ కి సంబంధించిన మద్దతు ఇచ్చారు సపోర్ట్ చేశారు మద్దతు ఇచ్చారు. నేను ఎలక్షన్ కమిషన్ చూస్తూనే ఉన్నా
అయిపోయింది, లీగల్ ప్రాసెస్ అంతా అయిపోయింది. డిప్యూటీ మేయర్గా నేను లీగల్గా అయిపోయిందా. ఇక నేను ఇంటికి వచ్చి బయట పెట్టుకొని నేను ప్రమాణం చేయాలి. అప్పుడు ఏం చేసినట్టు మెల్లగా ఉద్యోగులకి పిఎస్పీ కాలం చేసి మెడల్ చేశాను. కింద అయిపోయింది చచ్చిపోయిందిగా మేడం చచ్చిపోయింది కింద పడ్డారు. ఇక మీకు వెళ్ళి ఆ పిక్ బ్లూ కార్డు వేసుకొని వస్తుంటే ఇక రూల్ పంచాలి. అదే అని ఆ రోజు నేను డిక్లేర్ చేసిన, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాన్యవాడు రావు ఈయనే స్పృహ ఓడిపోయాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాన్యవాడు ఈయనే స్పృహ ఓడిపోయాడు. ఈయననే విజయం ప్రారంభిస్తాము అని నా జీవితంలో ఆ మానవులను ఎదుర్కోవడం నేను దానికి సంకేతమే ఏంటంటే చాలా మంది ప్రపంచాలు వచ్చిపోయిన తర్వాత గంట పెద్ద మనిషి వచ్చిన ఆయనతోనే కాలేదు, గంట పెద్ద మనిషి ఒక ఐపీఎస్ డీజీపీ గంట పెద్ద ఐపీఎస్ ఆఫీసర్తోనే కాలేదు అని టీఆర్ఎస్ పోయిండు. నీతో ఏమైందని అని చాలా మంది మాట్లాడుతూ చెప్తారు. వాళ్ళందరికీ నేను వస్తాను వేడుకగా ఒక మాట చెప్తున్నా, అయ్యా బాబు మేము చేసే పోరాటము భారీ వర్షం లాంటిది కాదు. మేము చేసే పోరాటము భారీ వర్షం లాంటిది కాదు, పెద్ద తుఫాను లాంటిది కాదు, మారి ముసురు లాంటిది. భారీ వర్షం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, తుఫాన్ల వల్ల పంటలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది. కానీ ముసురు వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, గ్రౌండ్ వాటర్ జరుగుతుంది, పంట జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. మా పోరాటం ప్రజలకు లాభం జరిగే పోరాటం. చాలా మంది అనుకుంటారు మనం చిన్న ముందు ఏమైతుంది అని. మనం చిన్న ముందు ఏమంటే చిన్ననే ఉందని చెప్తున్నాడు. దేశంలో చిన్న ఉంది, ఏం చేస్తున్నా మీరు చూస్తున్నారు. ఈ చిన్న కూడా కరెక్ట్ చిన్న చాలా బాగా
సపోర్ట్ చేసిన ఈ రోజు విద్యార్థి ఉద్యమానికి కూడా నేను అనుకుంటే సహకరిస్తున్నా. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఇవ్వాలని చేస్తే 100% మద్దతు ఉంటుంది. అంటే ఎందుకు మాట్లాడుతున్నంటే నేను డిగ్రీ మీద ఉన్నప్పుడు ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మనం 75 సంవత్సరాలు స్వతంత్రం మొన్ననే మన రాజ్యాంగ దినోత్సవం చేసుకున్నాం. కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మా రాష్ట్రం పరిస్థితి చూసుకుంటే 12,700 గ్రామాలు ఉంటే 18 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అందులో 12 లక్షల మంది అమ్మాయిలు. 12 లక్షల మంది అమ్మాయిలు. ఏ స్కూల్లో టాయిలెట్లు ఉంటాయి కానీ టాయిలెట్లు క్లీన్ ఉంటాయి, టాయిలెట్లు మెయింటెనెన్స్ ఉన్నాయి. మన బిడ్డలు, మీ చెల్లెలు, నా వయసు అంటే నా బిడ్డలే, మీకు అందరికీ చెల్లెలు. మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు స్కూల్లో, కాలేజీలో. మంచినీళ్ళు తాగితే టాయిలెట్ చేయాలి, టాయిలెట్ వ్యవస్థ ఉండదు. టాయిలెట్ కంట్రోల్ చేసుకుని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయింది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఫ్యూచర్ లా పిల్లలు కూడా రెండు మంచినీళ్ళు తాగకపోతే కిడ్నీ ప్రాబ్లం అయింది. దానికి సాక్ష్యమే ఒక 6 నెలల క్రితము ఉస్మానియా హాస్పిటల్లో 109 మంది పిల్లలకు రీసెర్చ్ చేస్తే మంచినీళ్ళ కిడ్నీ ఎందుకు ఖరాబ్ అంటే మంచినీళ్ళు తాగకపోవడం వల్ల అని తేలింది. నేను ఒక మాట అంటున్నా, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో బాగా చేశామని, అభివృద్ధి చేస్తున్నామని, ఈ తెలంగాణ ప్రజలకు మీరే ఈ దేశానికి రోల్ మారని ఆయన ప్రచారం చేసుకున్నారు. మీరు ప్రచారం చేసుకున్నారు. మీరు మీ కుటుంబాల, మీ కులాల అభివృద్ధి చేసుకుంటారు తప్ప మా బిడ్డలకు కనీసం ఈ రోజు ఈ సెకన్నా మంచినీళ్ళు తాగే స్వేచ్ఛ ఇయ్యని మీ ప్రభుత్వాలను మా ప్రజలకు ఊరికి ఇంటికి ఈ విషయం అర్థం చేపించేది పక్క, మీ రాజ్యం కూలేది పక్క, మా పిల్లల రాజ్యం వచ్చేది కూడా పక్క. దీన్ని గమనించిన నేను సర్పంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను 2000 సర్పంచ్ నుంచి టాయిలెట్ మీరు ఎంక్వైరీ చేసుకొని చూడన్నా. పాలమూరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఇబ్రాహిం శంకర్ ఏం మాట్లాడతారు, లేకపోతే కలెక్టరేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇబ్రాహిం శంకర్ ఏం మాట్లాడతారు అంటే నా పేరు టాయిలెట్స్ శేఖర్. సర్పంచ్ మాట్లాడితే అదే, కౌన్సిలర్ మాట్లాడుతుంది, కార్పొరేటర్ మాట్లాడతారు. నేను లేస్తే ఇక శేఖర్ అన్న లేచిండయా, ఇక గవర్నమెంట్ చూసుకునే టాయిలెట్ గురించి మాట్లాడతారు. ఇదే డిస్కషన్. యూ కెన్ గో అండ్ ఎంక్వైరీ అబౌట్ మీ. అంటే నాకు అంత కష్టపడుతుంటే దాంట్లో చెప్పలేదు నేను. అయితే ఇది గమనించిన నేను ఎన్నో రాదు. అదే డిప్యూటీ మేయర్గా నాకు 30,000 ఆదాయం వస్తుంది. యాక్చువల్గా మా భార్య ఎప్పుడే నేను మా భార్య ఊకే ఈ 30,000 నీకే ఇస్తే చెక్ చేస్తావా అని కమిట్మెంట్ ఇచ్చినాను. కానీ అక్కడ రూరల్ స్కూల్ పరిస్థితి బాగాలేదు. నేను డిప్యూటీ మేయర్ అయినప్పటి నుంచి డిప్యూటీ మేయర్ అయిపోయే వరకు 5 సంవత్సరాలు 60 నెలలు 35,000 21 లక్ష బాలాపూర్ స్కూల్
టాయిలెట్ క్లీన్ చేయడానికి